ఈరోజు మన గెస్ట్ తిరుపతి నుంచి కూటమి ప్రభుత్వాన్ని ఎర్రకాటంలో పెడుతున్న ఒక యంగ్ లీడర్. తిరుపతి లడ్డు అడల్ట్రేషన్ అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న మీ నాన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు బాధ్యులే అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సుప్రీంకోర్టే ఆయనకి ముటిక్కలు వేసి కేవలం దీన్ని రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పాడైంది, సంప్రోక్షణ చేయాలి, గుడిమెట్లను కడగాలి అని నానా డ్రామాలంతా చేసింది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో మీ పాత్ర ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పని అంటున్న మీరు నిజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పాత్ర నిజంగా ఫుల్ఫిల్ చేశారని? భక్తులు తిరుపతిలో నడయాడి తిరుపతి పురవీధులన్నింటినీ కూడా పాడు చేయడం కారణంగా, పాడు చేయడం అంటే కూడా వాటిని ఉపయోగించుకోవడం కారణంగా నచ్చమా? మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు, లేకపోతే మీ పార్టీ నాయకులు అమ్ముడు పోయారా? ఎస్, వీళ్ళు పార్టీకి ద్రోహం చేశారు, మటికి అది నిజం. కానీ నలుగురు ఎన్నికలు వచ్చారు. నిజం నాకు కూతురు పుట్టిందండి. ఆ ఎన్నికలు జరిగే వేళ నా కూతురు పుట్టిన నేను హైదరాబాద్కి రాలేదు అసలు. నేను వారం తర్వాత వచ్చి నా కూతురుని చూసాను. వీళ్ళందరూ ఎన్నికను నా ఎన్నిక అనుకుని నేను చేశాను. వర్గం అని చెప్పని అనొద్దని నా అభిమాని నటుడు చెప్తాడు ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్. సో వర్గాలని కూడా అనను నేను. మాల కులాన్ని మొత్తాన్ని కాపు కులం అక్కడ బహిష్కరిస్తే దాని గురించి అసలు ఉప ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడలేదు. అనువాదం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా సమాజాన్ని వర్గాలుగా విభజించమని, కుల నిచ్చెనలు ఉండాలని అనువాదం కోరుకుంటుంది. అందులో భాగంగానే ఈయన మౌనవ్రతాన్ని ఆచరిస్తున్నారేమో అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గంలో దళితుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళంతా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? రాజకీయాల్లో అధికారాన్ని అందుకోవడానికి కానీ, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కానీ అత్యంత సులువైనటువంటి మార్గం ఏదైనా ఉందంటే అది మత రాజకీయాలు. హలో, ఈరోజు మన గెస్ట్ తిరుపతి నుంచి ఒక యంగ్ లీడర్. అంటే ముఖస్థుతి కోసం చెప్పకపోయినా సరే ఒక రకంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రధాన నాయకత్వం అంతా కూడా ఫస్ట్ గ్రేడ్ లీడర్లు అందరూ కూడా ఫస్ట్ లెవెల్ లీడర్సు అండ్ క్యాడర్ అంతా కూడా సైలెంట్గా ఉన్నా సరే అపోజిషన్లో నిలబడి ప్రభుత్వాన్ని ఎలక్షన్స్ టైంలో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ టైంలో కావచ్చు, లేకపోతే తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, గోశాల విషయంలో కావచ్చు, ఇట్లాంటి ప్రతి విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఎర్రకాటంలో పెడుతున్న ఒక యంగ్ లీడర్. వారసుడు అనే కంటే హీస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఎమర్జింగ్ లీడర్ అనటం కరెక్ట్ అని నా పర్సనల్ అభిప్రాయం. ముఖస్థుతి కోసం చెప్పట్లేదు ఇదంతా. హీఈస్ నన్ అదర్ దాన్ భూమన అభినయ్ రెడ్డి. నమస్తే బ్రదర్. నమస్తే రావణ్ గారు. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అభినయ్ గారు, మీ వైఎస్ఆర్సిపిలో ఉన్న ప్రధాన నాయకత్వం అంటే జగన్ గారు కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఉండే లీడర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయారు. మీరు ఏమైనా అనుకోండి, ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయి కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం అయిపోయి గ్రౌండ్ లెవెల్లో దిగి పని చేయకుండా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మేబీ ఎలక్షన్స్కు సంవత్సరం ముందు, 2 సంవత్సరాల ముందు వస్తారేమో, నాకు తెలియదు. అలాంటి టైంలో మీరు డే 1 నుంచి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన నెక్స్ట్ మూమెంట్ నుంచి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, గోశాల విషయంలో కావచ్చు, ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కళలో పడటానికా, లేకపోతే మీరు నిజంగా మీకు ప్రజల మీద ఆ ప్రేమ ఉందా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని ఎండగడదామనే ఉద్దేశమా ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఈజ్ దిస్ అటెన్షన్ సీకింగ్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం ఉంచి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది. సరే, మేము ఓడిపోయాం, 11 సీట్లకే పరిమితం అయ్యాం. అంత మాత్రాన మూల కూర్చోవాలా, ఇంట్లో ఉండాలా? ప్రతిపక్ష పార్టీ ఏ వైఖరితో ఉండాలి? ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఉండాలి. నేను నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంచినటువంటి నమ్మకాన్ని, ప్రజలు పెట్టినటువంటి విశ్వాసాన్ని నిజం చేసేందుకు, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు నేను ఈ బాటను పట్టుకున్నాను. చాలామంది అంటుంటారు, ఇంకా సమయం ఉంది కదా ఎన్నికలకు, 3-4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మనం మాట్లాడదాంలే, ఇప్పుడు తొందర ఏముంది అని. అలా కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అన్నది డే 1 నుంచి ప్రభుత్వాన్ని,
ప్రభుత్వ తప్పుల్ని నిలదీస్తూ ప్రభుత్వం చేసేటటువంటి ఒప్పుల్ని అదే రీతిలో సమర్థించేటటువంటి పాత్రను పోషించాలి. దాన్ని నేను భుజాన్ని ఎత్తుకున్నాను తప్ప మరొక కారణం కాదు. ఓకే, ప్రతిపక్షంగా ఉండి మన పాత్రను పోషించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతను కంపల్సరీ దాన్ని ఫుల్ఫిల్ చేయాలని అంటున్న మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక పదవి కూడా మీరు పదవిలో కూడా ఉన్నట్టున్నారు, డిప్యూటీ మేయర్, రైట్? అవునండి, అవును. ఈ డిప్యూటీ మేయర్గా మీరున్నప్పుడు అసలు మీరు ఏం చేశారు? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో మీ పాత్ర ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పని అంటున్న మీరు నిజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పాత్ర నిజంగా ఫుల్ఫిల్ చేశారా మీరు? నేను డిప్యూటీ మేయర్గా 2 సంవత్సరాల 6 నెలల పాటు పనిచేశాను దగ్గరగా. ఈ 2 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం అసలు ప్రభుత్వ పరిపాలనా విధానం ఏ విధంగా ఉంటుంది, స్థానిక సంస్థల పనితీరు ఎలా ఉంటుంది అని నేర్చుకొని కేవలం 1.5 సంవత్సర కాల వ్యవధిలోనే తిరుపతిలో అత్యంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమస్య, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతూ 21 మాస్టర్ ప్లాన్ రోడ్లను, 8 ఫ్రీ లెఫ్ట్లను, 10 స్లిప్వేలను నేను డిప్యూటీ మేయర్గా ఉండంగా నిర్మించగలిగాను. ఇది మేయర్ గారు, కార్పొరేటర్లు, మా అందరి సమిష్టి కృషి. కానీ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చి ఈ ప్రతిపాదన అనతి కాలంలోనే అమలు అయ్యేందుకు నా శక్తి వంచన లేకుండా నేను పోరాడినాను. ఆ కారణంగానే తిరుపతి కొత్తగా మారింది, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికింది. ఇది నేను నా మాటల్లో చెప్పగలిగేటటువంటివి కావు, వాస్తవాలు క్షేత్రస్థాయిలో తిరుపతిలో ఎలా ఉన్నాయన్నది ఎవరిని అడిగినా కూడా చెప్తారు. నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను, నేను డిప్యూటీ మేయర్గా పనిచేసిన రోజుల్లో నాకు ఆత్మసంతృప్తినిచ్చేటటువంటి పనులు, ఊరికి మంచి చేసేటటువంటి పనులు చేశానే తప్ప మరొకటి చేయలేదు. వీటితో పాటుగా ఓ పాత ఇక్కడ బన్సీలాల్పేటలో పురాతనమైనటువంటి నీటి వనరును పునర్నిర్మించారన్నటువంటి విషయం ఆ రోజుల్లో చాలా పాపులర్ అయింది 2 రాష్ట్రాల్లో. తిరుపతిలో ఇంతకంటే పెద్ద కృష్ణనాయుడు కుంట అనేటటువంటి ఒక నీటి కేంద్రాన్ని పునర్నిర్మించగలిగాం. దీంతో పాటుగా తిరుపతిలో ఉన్న మరో ప్రధానమైనటువంటి సమస్య పారిశుద్ధ్య లోపాన్ని సరిచేయడంలో టీటీడీ నిధుల్ని తిరుపతికి తీసుకురాగలిగితేనే మొత్తం పారిశుద్ధ్య వ్యవస్థనంతా కూడా బాగు చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్లాన్ని కూడా తీసుకొని వచ్చాం. అమలు చేసే లోపల అది కొన్ని కారణాల వలన ఆగిపోయింది. అంటే టీటీడీ నిధులు మున్సిపాలిటీకి ఎందుకు మూవ్ చేయాలి? అసలు అది దేవస్థానం కదా, మున్సిపాలిటీ కంటూ కొన్ని పనులు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి, అది మున్సిపాలిటీ బాధ్యత కదా. టీటీడీ ఎందుకు దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? తిరుపతి గుండానే ప్రతిరోజు 1,00,000కు పైగా పిలిగ్రిమ్స్ వస్తుంటారు. తిరుపతి ఈజ్ నన్ అదర్ దాన్ ఏ సర్వీస్ ప్రొవైడింగ్ సిటీ టు తిరుమల. మొత్తం ప్రెజర్ అంతా కూడా తిరుపతి మీద పడుతుంటుంది. నిజానికి తిరుపతి భూభాగంలో దాదాపుగా 40% టీటీడీ ఆస్తులుగా కలిగి ఉన్నది. అంటే టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావచ్చు, స్విమ్స్ కావచ్చు, దానికి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మొత్తంగా వీటికి వచ్చేటటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏడాదికి 4 కోట్లు మాత్రమే. అంటే మీరు నమ్మగలరా? తిరుపతి దేవస్థానం వాటర్ ట్యాక్స్కి కట్టేటటువంటి డబ్బు 6 కోట్లు. ఓకే, కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేది కేవలం 4 కోట్లు మాత్రమే. అదే ఓ ప్రైవేటు వ్యక్తి కానీ ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉండి ఉన్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్కి దాదాపుగా 100 కోట్లకు పైగా ప్రతి సంవత్సరం ఆదాయంగా ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో వచ్చి ఉండేది. టీటీడీకి ఉన్నటువంటి రిలీజియస్ బాడీ కాబట్టి దానికి ఉన్నటువంటి ఎగ్జంప్షన్స్ కారణంగా ఈ మినహాయింపులన్నింటినీ కూడా పొందగలిగింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఏమో టీటీడీతో పోలిస్తే చాలా చిన్నది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య కేవలం 900. ఇంతమందితో 6 నుంచి 7 లక్షల మంది జనాభా ఉన్నటువంటి తిరుపతిని, పైగా 1,00,000 మంది ప్రతిరోజు తిరుమలకు చేరేటటువంటి యాత్రికుల ఒత్తిడితో పరిశుభ్రంగా ఉంచగలిగేటటువంటి పరిస్థితి లేదు. టీటీడీది ఏదో దానమో లేదంటే దయాదాక్షిణ్యంతోనో కార్పొరేషన్కి ఇచ్చేటటువంటిది కాదండి. టీటీడీ బాధ్యత ఉంది. ఇక్కడ భక్తులు తిరుపతిలో నడయాడి తిరుపతి పురవీధులన్నింటినీ కూడా పాడు చేయడం కారణంగా తిరుపతి సారీ ఫర్ కటింగ్ యు ఆఫ్, పాడు చేయడం అంటే కూడా వాటిని ఉపయోగించుకోవడం కారణంగా వచ్చాము. ఉపయోగించవచ్చు, అలానే
మీరు ఉపయోగించారు అన్నటువంటి మాట కరెక్ట్ నేనేం కాదనట్లేదు. దానికి తోడుగా ఈ వచ్చిన భక్తులందరూ కూడా రోడ్డు మీదనే లిటర్ చేయడం, ఇవన్నీ చాలా సందర్భాల్లో చూస్తుంటారండి. తిరుపతికి వచ్చినటువంటి మీరు కూడా బహుశా ఈ బస్సుల్లో తిరిగేటటువంటి ప్రయాణికులు ఏ విధంగా చెత్తా చెదారాలు రోడ్డు మీద వేస్తుంటారో, మహారాష్ట్ర నుంచి పెద్ద పెద్ద ఈ తుఫాన్ బండ్లలో వస్తారు. ఆ గోవిందరాజు స్వామి గుడి పక్కనే ఆ 16-15 మంది ఆ వ్యాన్ లో నుంచి దిగినటువంటి వాళ్ళు అక్కడే కూర్చొని అన్నాలు అన్ని తిని ఆ వ్యర్థాలన్నింటినీ కూడా అక్కడే వేసిపోతుంటారు. వీటిని క్లీన్ చేసేటటువంటి బాధ్యత కార్పొరేషన్ తో పాటు టిటిడి కూడా ఉందన్నది మా వాదన. టిటిడి ఎందుకు ఖర్చు పెట్టకూడదు? టిటిడి భక్తుల కోసమే కదా, భక్తుల ఆరోగ్యానికి సంబంధించి పరిశుభ్రత కోసమే కదా ఖర్చు పెట్టాలి. ఆ పాయింట్ తోనే మేము ఈ ప్రతిపాదన తీసుకుని వచ్చాం. ఓకే, సో ఇట్లా మీరు ఈ పనులు చేశారంటున్నారు. అట్లాగే ఈ తిరుపతి లడ్డు కాంట్రవర్సీ మీకు కొత్తగా చెప్పాలని నేను అనుకోవట్లేదు, యూ ఆల్రెడీ నో అబౌట్ ఇట్. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన ఈ తిరుపతి లడ్డు అడల్ట్రేషన్లో అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్న, లేకపోతే అప్పటి టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా బాధ్యులే, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్, మీ నాన్నగారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దీనికి మీరు ఆన్సర్ ఇస్తారా? కోట్ల మంది మనోభావాలకు ముడిపడినటువంటి అంశం అండి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో మొదటి వరుసలో ఉండేది తిరుమల లడ్డు. కేవలం దీన్ని రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అందనటువంటి ఇన్ఫర్మేషన్తో ఒక సభలో ఆయన ఈ లడ్లను కూడా కల్తీ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న అపవాదం వేశారు. దీనికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి మతం క్రిస్టియానిటీ. సో ఈ సున్నితమైన అంశాన్ని తీసుకొని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి మొత్తం హిందూ వ్యవస్థని, హిందూ సంస్థల్ని సర్వనాశనం చేశారు అని చూపడంలో భాగంగా దీనిని పైకి తెచ్చారు. ఆ తర్వాత ఏమైందండి, సుప్రీంకోర్టే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా తెలియకుండా చేసినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదని ఆయనకి ముటిక్కాయలు వేసింది. ఆయన అంటే ఈయన తందానా అంటారు. నిజాలేవో తెలుసుకోకుండా, అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులతో మాట్లాడకుండా, రిపోర్ట్లు ఏం చెప్తున్నాయన్నటువంటి కనీస అవగాహన లేకుండా భ్రష్టు పట్టింది, తిరుమల పాడయింది, దీనిని సంప్రోక్షణ చేయాలి, గుడిమెట్లను కడగాలి అని నానా డ్రామాలంతా చేశారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ ఏం చేసిందండి, ఆ పలానా శాంపుల్లో నెయ్యిలో వనస్పతి కలిసింది, ఆ కలిపినటువంటి కాంట్రాక్టర్ని పట్టుకోరండి అని చెప్పింది, డైరెక్ట్ చేసింది. ఆ సిట్ ఆ ఎంక్వైరీ అంతా చేస్తుంది. నిజానికి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, తిరుమల ప్రసాదాల్లో వాడేటటువంటి నెయ్యి కోసం మొదట టీటీడీ టెండర్లు పిలిచినప్పుడు ఆ టెండర్లలో పార్టిసిపేట్ చేసి తక్కువ ప్రైజ్ ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకి అలాట్ చేస్తారు టెండర్. ప్రతిసారి ఆ నెయ్యి కన్సైన్మెంట్ వచ్చినప్పుడల్లా దాన్ని ఒక లేయర్స్ ఆఫ్ చెకింగ్ ఉంటుందండి, చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి, వీళ్ళు అనుకున్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారం ఆ నెయ్యి లేకపోతే ఆ కన్సైన్మెంట్స్ ని తిరిగి వెనక్కి పంపుతారండి. మొన్న జరిగింది కూడా అదే. ఈయన చేతికి అందినటువంటి రిపోర్ట్ అది. ఇలా స్టాండర్డ్స్ కు మ్యాచ్ కాకుండా నెయ్యి వచ్చింది, దాన్ని వెనక్కి పంపారని దాన్ని పట్టుకొని మొత్తంగా దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిపారు అన్న మాట ఎలా మాట్లాడారండి? ఒకవేళ నిజంగా కలిసి ఉన్న ఆ స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచించలేరా? సున్నితంగా వ్యవహరించలేరా? కేవలం రాజకీయం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలన్నటువంటి ఒకే ఉద్దేశంతో పన్నిన పన్నాగం అండి ఇది. దాంట్లో పూర్తిగా టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు
అప్రతిష్ట పాలైనటువంటి మాట వాస్తవం. ఓకే, అసలు ఒక 50 సంవత్సరాలుగా టీటీడీ లడ్డూలకి నెయ్యి సప్లై చేస్తున్న నందిని ఘీ ఎందుకు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? అంటే ఒకటి, నందిని ఘీ అనేటటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ, మీకు తెలుసు. కరెక్ట్. కర్ణాటక గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇది. అది నేను టెండర్ ఫ్లోట్ చేశాను. టీటీడీకి టెండర్లు ఫ్లోట్ చేసినప్పుడు ఆ టెండర్లో పాల్గొనేటటువంటి వ్యక్తుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, నేను భగవంతుడికి సప్లై చేస్తున్నాను, భగవంతుడికి నాకు సప్లై చేసేటటువంటి అవకాశం లభించింది, నేను నా ప్రాఫిట్ని తగ్గించుకొని ఇది ఒక సేవలాగా అనుకొని చేయొచ్చును కదా అనుకునేటటువంటి మనస్తత్వాలు కూడా ఉంటాయండి. కానీ నందిని అలా చేయలేదు. ఎందుకంటే నందిని ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ అజమాయిషిలో నడిచేటటువంటి సంస్థ. కరెక్ట్. అలా భగవంతుడికి నేను సేవ చేయబోతున్నాను కదా అని చెప్పి తక్కువ రేటుకి ఇవ్వలేదు. నేను తిరుపతిలో ఈ మధ్యన ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. ఒక స్టీల్ కంపెనీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి నమ్మకాన్ని మేము పొందామని అడ్వర్టైజ్ చేసుకుంటున్నాను. అంటే ఈయన స్టీల్ ని తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెట్ చేసుకుంటున్నాడు, దేవుడు బిల్డింగ్ వర్క్స్ కో వాటికో వాడుతున్నాడు, మార్కెట్ చేసుకున్నాడు. అక్కడ అతనికి వచ్చేటటువంటి వాల్యూమ్ ఎంత అండి? అంటే మా దాన్ని టీటీడీనే నమ్ముతోంది అని అంటే ఆ స్టీల్ని కొనేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ నెయ్యి సప్లై చేసేటటువంటి వాళ్ళు కూడా ఈ వాల్యూమ్ ని చూసుకొని లాభపడాలనో లేదంటే వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తున్నాం అన్నటువంటి ఉద్దేశంతోనో రేట్ తగ్గిస్తారు. టీటీడీ దాన్ని అవును నాకు తక్కువ డబ్బుకే క్వాలిటీ నెయ్యి వస్తా ఉన్నప్పుడు నేనెందుకు నందినిదే తీసుకోవాలి అని అనుకుంటుంది. నందిని నెయ్యిని కూడా గతంలో పంపినట్టుగా నేను ఎక్కడో విన్నానండి, నాకు తెలియదు, సబ్జెక్టు కరెక్షన్ ఇది. ఇలా ఆ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే ఆ కన్సైన్మెంట్స్ కూడా వెనక్కి పంపినట్టుగా ఎవరో చెప్పడం విన్నా నేను, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో ఇలా ప్రతి కన్సైన్మెంట్ కి జరుగుతూ ఉంటుందండి. ఇదేమి నాట్ టాకింగ్ అబౌట్ ద కన్సైన్మెంట్. ఒక 50 సంవత్సరాలుగా తిరుపతి 50 సంవత్సరాలుగా ఏమి ఇవ్వలేదండి. కరెక్ట్. 50 సంవత్సరాలుగా నందిని నెయ్యే తిరుమల తిరుపతి దేవస్థానం వాడుతోంది అంటే తప్పు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేటటువంటి నెయ్యి కాంట్రాక్టుల్లో నందిని నెయ్యి కూడా ఉంది. ఓకే. మిగతా వాళ్ళు కూడా సప్లై చేసేవాళ్ళు గతంలో కూడా. ఇప్పుడు వీళ్ళే తక్కువ రేటుకి ఇచ్చేటప్పుడు నేను తక్కువ రేటుకి ఇవ్వలేనని నందిని తప్పుకునింది. నందినికి ఆ పని చేయలేదు, తక్కువ రేటుకి ఇవ్వలేదు. మిగతా వాళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాల సమయంలో మీకు గుడి అలంకరణలో భాగంగా పుష్పాలన్నింటినీ కూడా ఒక్కొక్కసారి భక్తులు వాటికి ఖర్చునంతా వాళ్లే పెట్టుకుంటారు. పుష్పాలన్నింటినీ కూడా వాళ్లే తెప్పిస్తారు. ఆ పుష్పాలంకరణ సేవలు అంటే గుడిని అలంకరించేటప్పుడు ఆ కంకిరాలు అన్నిట్లో. అవును. అంటే ఇక్కడ టీటీడీ దాన్ని కొనలేక వాళ్ళకి ఇస్తుందా? లేదు కదా. ఒక అవకాశాన్ని కల్పించింది, వాళ్ళు డొనేట్ చేశారు. ఇది కూడా అలాంటిదేనండి. కేఎంఎఫ్ మీరే ప్రభుత్వ సంస్థ అయితే చెప్పారో, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, దాని అధ్యక్షుడైన భీమా నాయక్ ఆ రోజు తిరుపతి లడ్డూలకి ఘీ, ఈ నందిని ఘీ అనేది సప్లై చేయరు అన్నప్పుడు అతన్ని ప్రెస్ మీట్లో కొంతమంది అడిగినప్పుడు, లెటర్స్ సే నేను ఒక 2 రూపాయలు పెంచాను కానీ నా క్వాలిటీ అలాగుంటుంది, నందిని నెయ్యి కంటే తక్కువ రేటుతో ఎవరైనా ఒకవేళ ఘీ సప్లై చేస్తే వాళ్ళ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, దే మైట్ హ్యావ్ కాంప్రమైజ్డ్ ఇన్ దేర్ క్వాలిటీ అని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడైనా టీటీడీ చైర్మన్గా మీ నాన్నగారు కానీ లేకపోతే బోర్డు కానీ అలర్ట్ అయ్యి ఉండాల్సింది కాదా? ఎప్పుడు జరిగిందంటే ఇది 23లో జరిగినప్పుడు. సరే, ఆయన కేఎంఎఫ్ అధినేతగా ఆయన ఉద్దేశాలు ఆయనకు ఉండొచ్చు. అంటే ఒకవేళ టీటీడీకి ఇచ్చేటటువంటి ఇతరుల నెయ్యి నందిని ఘీ కన్నా కూడా తక్కువ రేటుకు ఎక్కువ నాణ్యత ఉండేనట్లయితే వీళ్ళ మార్కెట్ డౌన్ అవుతుంది కదండి. ఆయన అలానే మాట్లాడారు, అలానే మాట్లాడతారు కూడా. దానికి అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు లేదంటే చైర్మన్లో జడ్చుకోవాల్సినటువంటి పని లేదండి. రైట్. 2024 ఎలక్షన్స్లో, అంటే నేను ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ, మీ ఎమ్మెల్యే గారి పేరేంటి ఇప్పుడు తిరుపతి? అరణి శ్రీనివాసులు గారు.
ఆయన పేరు ఇప్పుడు మీరు చెప్పేదాకా చాలామంది వ్యూవర్స్కి కూడా తెలియదు. తెలుసా? ఒకవేళ తెలియకపోతే మీరు కామెంట్ చేయండి. సో ఈ శ్రీనివాసులు గారు నాకు కూడా తెలియదు ఎస్పెషల్లీ. అలాంటి ఒక తెలియని వ్యక్తి, అంటే ఊరు పేరు లేని వ్యక్తి అని చాలామంది అంటున్నారు, అలా అనకూడదు కానీ అలాంటి ఒక వ్యక్తి చేతిలో ఒక ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ ఫ్యామిలీగా ఉన్న మీరు ఓడిపోవటం కేవలం ప్రజలలో మీరు నమ్మకాన్ని కోల్పోవటం అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారా, లేకపోతే ఒక వేవ్లో వాళ్ళు గెలిచారని మీరు వాట్ యూ ఫీల్? అసలు ఈ ఓటమిని మీరు ఎలా చూస్తారు? అంటే నేను ఫెయిల్ అయ్యానని మాత్రం నేను అనుకోనండి. నేను ఇదివరకే మీకు చెప్పాను, నాకు ఈ జీవిత కాలానికి సరిపోయేటటువంటి ఆ ఆత్మ సంతృప్తి నాలో కలిగింది. నేను డిప్యూటీ మేయర్గా తిరుపతి నగరాన్ని పూర్తిగా మార్చి చూపగలిగాను. సరే, ఇంకా ఎన్నికల తీరు అంటారా, వాటి మీద చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, ఒక వేవ్ కావచ్చు, అబద్ధాలు చెప్పి నమ్మించినటువంటి వాళ్ళ మాటల ప్రభావం కావచ్చు. ఓటమి అయితే చెవి చూసాం, కానీ మేమేం కుంగిపోలేదు. మేము నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాం. ఈ ఓటమి నా గెలుపుకి, రాబోయే గెలుపుకి ఒక ఇన్స్పిరేషన్ లాంటిదని భావిస్తున్నాను. అంతే. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, మీరు ప్రతిపక్షంగా తిరుపతి లడ్డు ఇష్యూలో కూటమి చేసిన ఆ స్టేట్మెంట్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అయోధ్యకు లడ్లు పంపించామని చెప్పడం కావచ్చు, కల్తీ లడ్లు పంపించేశామని ఒక అబద్ధపు మాట చెప్పడం కావచ్చు, లేకపోతే మీరందరూ బయటికి రారా అని ప్రజలను రెచ్చగొట్టడం కావచ్చు, ఇట్లా చేసినప్పుడు వాళ్ళని ఎండగట్టడంలో, ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో వైఎస్ఆర్సీపీ చాలా దారుణంగా విఫలమైంది. వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంటే అంత రేజ్లో ఒక ఇష్యూని రేజ్ చేసిన పవన్ కళ్యాణ్ అప్పుడు దాని నుంచి ఒక లాభం పొందాడు, సనాతని బోర్డు అన్నాడు, అప్పటి నుంచి దాని నుంచి ఒక పోలరైజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. అదంతా ఆయన సక్సెస్ఫుల్గా అతను వెళ్ళిపోతున్నాడు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇట్ ఈస్ టేకింగ్ హిట్స్ ఫ్రమ్ ద కూటమి ప్రభుత్వం అని చెప్పని అనుకుంటాను నేను. మీరేమంటారు? ఈ అంశంలోనా, లడ్డుకు సంబంధించిన అంశంలో? లడ్డుకు సంబంధించిన అంశంలో ఇప్పుడు కూడా మీరేం ఫాలోఅప్ చేయట్లేదు కదా. ఒకటి నిజం, లడ్డుకు సంబంధించినటువంటి అంశంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డిఫెన్స్లో పడింది. కరుణాకర్ రెడ్డి గారు ఏ రోజైతే తిరుమలకు చేరుకొని తిరుమల ఆలయం ముందర అఖిలాండం వద్ద ప్రమాణం చేశారో ఆ రోజు తర్వాత నుంచి కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా దానికి సరిపడేంత సమాధానం ఇవ్వని పరిస్థితి తలెత్తింది. దాని తర్వాత ఈ అంశం కోర్టు పరిధిలోకి పోయింది. కోర్టు పరిధిలోకి పోయినాక ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కూటమి నాయకులు కానీ లడ్డులో నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కల్తీ చేసిందన్న ఆరోపణలు చేయలేదుగా. మరి అక్కడే వాళ్ళు విఫలమయ్యారన్నటువంటి విషయం స్పష్టంగా కనపడుతున్నప్పుడు పదే పదే ఇంత సున్నితమైన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం ఎందుకు లేవనెత్తాల? మా మీద నింద వేశారు, ఆ నింద నిజం కాదని మేము నిరూపించుకున్నాం. మాకు నిబద్ధత ఉంది. మేము ప్రజల్ని విభజించాలనుకోవట్లేదు, రెచ్చగొట్టాలనుకోవట్లేదు, మతాన్ని పూసి మారేడికాయ చేయాలని మేము అనుకోవడం లేదు. మీకుంది, మీ ధోరణి అది కాబట్టి, మీ ప్రయత్నం అది కాబట్టి మీరు విఫలం అయినందువలన మీరు మాట్లాడలేకపోతున్నారు. మేము ఎత్తి ప్రజల్లో ఆ మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి వాళ్ళం కాదు. అలాంటి ఉద్దేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండబోవు. అంటే పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడా? ఉమ్మటికి తెలిసి తెలియకుండా ఆయన లడ్లలో కల్తీ జరిగింది, వెంకటేశ్వర స్వామి లడ్లను అయోధ్యకు పంపాం, ఎంత పెద్ద అపచారం ఇది, మీరందరూ బయటికి రావాలి, నిలదీయాలి అని మాట్లాడడం ఏంటండి? ఆయన ఏమన్నా వీధి నాయకుడా? రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారండి ఆయన. వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తి, సంయమనం పాటించాల్సినటువంటి వ్యక్తి రెచ్చగొట్టే రీతిలో మాట్లాడతారా? ఇది భావ్యమా? లీడర్షిప్కి అదే మనం కొలమానం ఎలా చూడాలండి దీన్ని? ఈ యొక్క లడ్డు విషయంలోనే కాదు అభినయ్ రెడ్డి గారు, టీటీడీలో జరిగిన మొన్న స్టాంపీడ్, తొక్కిసలాట్లో కూడా అంతమంది చనిపోతే
ప్రతిపక్షం రియాక్ట్ అయ్యే ముందే, ప్రతిపక్షం రియాక్ట్ అవుతుంది అనుకుని తెలుసుకునే లోపే పవన్ కళ్యాణ్ వచ్చేసి టీటీడీ చైర్మన్తో నమస్తే పెట్టిస్తాడు, మీరు క్షమాపణలు చెప్పాలంటాడు. చంద్రబాబు నాయుడు గారు సమ్ యాక్షన్ ఏదో తీసుకున్నారు. నా పాయింట్ ఏంటంటే, అసలు ఇంత పెద్ద ల్యాబ్స్ ఇన్ని సంవత్సరాలలో, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ తిరుపతి దేవాలయానికి, వెంకన్న స్వామి దేవాలయానికి ఇలాంటి ఒక తొక్కిసలాట అండ్ ఇలాంటి మరణాలు ఎప్పుడు జరగల. అలాంటి మరణాలు జరిగిన తర్వాత టీటీడీ చైర్మన్గా ఇప్పుడున్న వ్యక్తి అతను రాజీనామా చేయాలి అని బలంగా పట్టుకొని, మీరు కింది స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి, తిరుపతిలో కావచ్చు, టీటీడీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి మీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయలేకపోయారు, మీరు దాన్ని ఎండగట్టలేకపోయారు అనేది నా అభిప్రాయం. ఆ సంఘటన జరిగిన సాయంత్రానికల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బాధితులను కలిసేటటువంటి ప్రయత్నం చేశారు, కలిశారు. దాన్ని నిరంతరం అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆయనను రోడ్డులోనే ఆపి, నేనే సాక్ష్యం, పోలీసు వాళ్లతో ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను రోడ్లకు అడ్డం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బండి దిగేసి నడుచుకొని వస్తే, అమ్మో ఇంక ఇలా అయితే వీళ్ళని అసలు కంట్రోల్ చేయలేమని అప్పటికప్పుడు వాటన్నిటిని అడ్డు తొలగించి అక్కడికి తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కూడా, పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ కూడా అప్పుడే జరుగుతుంది. నిజానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనసేన వాళ్ళేమో అని అనుకున్నాం మేము. ఒక్కసారిగా మొత్తం అంతా కూడా జగన్ గారిని చూడంగానే అక్కడికి వచ్చినటువంటి ప్రజానికం అంతా కూడా జేజలు కొడుతూ ఆయన వెంట వచ్చేసి. అవును, మీ వాళ్ళు సరిగ్గా ఎలివేషన్లు కూడా వేసుకున్నట్టున్నారు అప్పుడు. అది ఎలివేషన్ పాడు తర్వాత కథ. సోషల్ మీడియాలో జరిగేటటువంటి వాటి మీద నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ కారణంగా చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను కానివ్వండి, గాయాల పాలైనటువంటి వాళ్ళని కానివ్వండి కలిసి ధైర్యం చెప్పాలి, మీకు మేమందరం కూడా అండగా ఉన్నాం, ప్రభుత్వం నుంచి మీకు అందాల్సినటువంటి సాయం సకాలంలో అందేటట్టుగా చేయాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన ఎప్పుడు రాజకీయాలని అంతవరకే చేస్తారండి. దానిని దాడికో, ప్రతి దాడికో, దాన్ని పెద్దది చేయాలనుకోను చేసేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాళ్ళు అంటే, అసలు టీటీడీ యాజమాన్యానికి లక్షల మంది భక్తులు కొండపైకి వచ్చిన ఆ క్రౌడ్ని మేనేజ్ చేయగలిగినటువంటి సామర్థ్యం, అనుభవం ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఎప్పుడో ఒకసారి 1970లోనో 60లోనో గర్భగుడిలో 7 మంది ఆ తొక్కిసాట్లో చనిపోయినట్టుగా మనకు కొన్ని వార్తా కథనాలు ఉన్నాయి. 2000 మంది ఉన్న చోట తొక్కిసలాట కాబడి 6 మంది ఎలా మరణించారండి? వీళ్ళ మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం స్పష్టంగా కనపడడం లేదా ఇక్కడ? ఈఓ, చైర్మన్, ముఖ్యమంత్రి ముందరే దెబ్బలాడుకుంటారు. ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి నెల రోజులుగా సమీక్షలు చేశారు. సమీక్షల మీద సమీక్షలు చేసినటువంటి వాళ్లే తప్ప అక్కడ ఆ కేంద్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కళ్ళేరండి. కింద ఉన్నటువంటి ఆఫీసర్లకు అప్పగించేశారు. వెలుగులోకి రానటువంటి మరో విషయం ఉంది. అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక జనసేన చోటా నాయకుడు ఒకడు 9 గంటల ప్రాంతంలో అతనికి సంబంధించినటువంటి 50 మందిని లోపలికి పంపించే ప్రయత్నంలో ఏమి చేయాలో పాలుపోక పోలీసు వాళ్ళు గేట్లు వీడి దబాయింపు కారణంగా ఓపెన్ చేస్తే ఈ తొక్కిసాటు జరిగింది. నాకు ఒక అనుమానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ నాయకుడు ప్రవర్తించిన తీరు కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది కదా అని క్షమాపణ చెప్పినట్టుగా ఉన్నారు. ఎందుకు పెద్దది విషయం అయితే మళ్ళీ ఇష్యూ అవుతుందనా? అంతేగాని సరే అంటే నేను కూడా కొన్ని పేపర్స్ ఈఓతోనో లేదంటే చైర్మన్ తోనో రాజీనామా చేయించాలా అనేటటువంటివి పెద్ద ఎత్తున అప్పుడు అవన్నీ కూడా పైకి వచ్చాయి. ఈయన కూడా చైర్మన్ క్షమాపణ చెప్పాలని అన్నాడు. చైర్మన్ ఎవరో చెప్తే నేనేంది క్షమాపణ చెప్పేదని అన్నాడు. అంటే ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎవడో చెప్తే నేను క్షమాపణ చెప్పడం ఏంది అని అన్నారు. మళ్ళీ క్షమాపణ చెప్పారు.
ఏంటండి ఇదంతా? అంటే ఆ తర్వాత మళ్ళీ పాపం చెప్పాడు కదండి ఆయన. చెప్పాడండి తర్వాత, అంటే ఎవరో చెప్పిస్తే తప్ప ఆయన విన్నట్టుగా లేడు. మీరు ఒప్పుకోవాలి కదా, తప్పు జరిగింది, ఆ తప్పును మీరు అంగీకరించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావు, మేము పొరపాటు చేశాం, మామూలుగా జరిగిపోతాయని మేము అనుకున్నాం కానీ అలా జరగలేదు, ఆ విషయాన్ని అసలు బయటికి రానిలేదండి. తిరుపతిలో చాలా పేపర్లలో చాలా స్పష్టంగా రాశారు, సాక్షి కూడా ప్రచురించింది. ప్రతి పేపర్లో మీడియా మొత్తం అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉండడం కారణంగా ఈ జనసేన నాయకుడి అంశాన్ని దాచేశారు. మరి మీరు దాని మీద ఉన్న కేసు ఏమైనా ఫైల్ చేశారా? లేదండి, దాన్ని తిరుపతిలో మేము చాలా పెద్ద ఎత్తున ఈ ప్రెస్ మీట్లలోను వీటిల్లోనూ బహిర్గతం చేశాం. మేము పదే పదే ఆ విషయాలను నొక్కి చెప్పాం. పోలీసు వారి దృష్టికి కూడా తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయం తీసుకెళ్ళింది, కానీ పట్టించుకునేది ఎవరండి? అధికార పార్టీ చేసేటటువంటి దురాగతాల మీద ప్రతిపక్షం ఎంత మొత్తుకున్నా ఒక్కొక్కసారి వ్యవస్థలు కూడా ఈ విధంగా తయారయ్యాయి. ఈ గోశాల ఇష్యూలో అభినయ్ రెడ్డి గారు 100 ఆవులు దాకా చనిపోయినాయి అని చెప్పని మీ నాన్నగారు ఒక ఆరోపణ చేశారు. ఈ 100 ఆవులు చనిపోవటానికి కారణం కూడా టీటీడీ బోర్డు యొక్క, లేకపోతే ఈ మొత్తం ఆర్గనైజేషన్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళ యొక్క ల్యాప్సెసే, అంటే ఆర్గనైజేషనల్ ల్యాప్సెస్, అంటే వాళ్ళ యొక్క కేవలం వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వదిలేయటం వల్లే ఈ ఆవులు చనిపోయినాయి అని చెప్పని ఆయన అంటారు. ఇది ఆయన క్లియర్గా చెప్పిన మాట. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఒక గోశాలలో కావచ్చు, లేకపోతే ఒక జంతువుల సమూహం ఉన్న ఎక్కడైనా కావచ్చు, అవి బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏదైనా సరే, వయసు అయిపోయి చనిపోయే ఆవులు కొన్ని ఉంటాయి, అండ్ అనారోగ్యంతో ఉన్న ఆవులు, ఆల్రెడీ అనారోగ్యంతో ఉన్న ఆవులు కొన్ని ఉండొచ్చు, అట్లనే హెల్దీ ఆవులు కూడా ఉండొచ్చు. ఈ మొత్తం అక్యూములేటెడ్గా అక్కడ ఉంటాయి కలిపి. వీటిల్లో వయసు అయిపోయి చనిపోయిన ఆవుల్ని, లేకపోతే అనారోగ్యంతో ఉన్న ఆవుల్ని, ఇవన్నీ చనిపోయితే వాటితో పాటు ఇంకొన్ని ఏమైనా నెగ్లిజెన్స్ వాళ్ళు చనిపోతే ఇవన్నీ కూడా కలిపి ఒక పెద్ద నెంబర్ చెప్పి వాటి ఫొటోస్ పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకుందాం అని మీ నాన్నగారు అనుకున్నారా? ఇది ఆరోపణ కాదండి, నిజం. అన్ని ఆవులు చనిపోయినాయన్న మాట పచ్చి నిజం. మీరు తిరుమల తిరుపతి గోశాల ప్రత్యేకతను ఒక్కసారి మీరు గుర్తించాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి 3 గోశాలలు ఉన్నాయి. తిరుమలలోను, తిరుపతిలోను, పలమనేరు దగ్గర ఒక గోశాల. ఇప్పుడు మనం ఈ ప్రసాదాల్లో వాడేటటువంటి నెయ్యి, గట్రాలు, వెన్న ఇవన్నీ కూడా బయట నుంచి సరఫరా చేసేటటువంటి ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చేటటువంటి కన్సైన్మెంట్స్ ద్వారా వస్తాయి. కానీ తిరుమల తిరుపతిలో ఉండేటటువంటి గోవులన్నీ కూడా దేశవాళీ గోవులు. ఆ గోవుల నుంచి వచ్చేటటువంటి పాలు, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా స్వామివారి మూల విరాట్టు కైంకర్యాలకు వాడేటటువంటి. ఓకే, ఈ దేశవాళీ ఆవులు అన్నటువంటివి మిగతా ఆవుల్లాగా సెన్సిటివ్ కావు. ఇవన్నీ మన క్లైమేటిక్ కండిషన్స్ ని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆవు. మొదటిది మీరు గుర్తించాల్సినటువంటి. రెండవది, ఇంక ఈ ఆవుల పాలు, వెన్న, నెయ్యి స్వామికి నేరుగా సమర్పించేటటువంటి ప్రసాదాల్లో వాడబడతాయి కాబట్టి వాటిని అత్యంత జాగృతతో కాపాడాల్సినటువంటి బాధ్యత టీటీడీదే. 2. మూడవది, ఈ ఆవుల్ని గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 500 నుంచి 900 మధ్యన అనుకుంటా, నాకు సంఖ్య సరిగ్గా తెలియదు, ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు వీరు తెప్పించడం అంటే డోనర్స్ అందరిని పట్టుకుని, ఈవెన్ జవహర్ రెడ్డి గారు ఆయన స్వతహాగా ఒక వెటనరీ డాక్టర్ కాబట్టి ఆయనకు ఈ జంతువుల గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి ఆవులను స్వామివారి కైంకర్యాలకు వినియోగిస్తే బాగుంటుంది, లేదంటే దేశవాళీ ఆవులను ఎక్కడెక్కడి నుంచి తెప్పించాలా, ఈ సహివాల్, గిర్, ఒంగోలు ఆవులు ఇవన్నీ వివిధ ప్రాంతాల నుంచి తెప్పించాలి. దీనికోసము రైల్వే వాళ్లతో పెద్ద పెద్ద భోగిలను కూడా మాట్లాడి ప్రత్యేకంగా తెప్పించినట్టుగా నేను చదివాను కూడా. ఇవంత సామాన్యంగా చనిపోయింది తొందరగా దేశవాళీ ఆవులు. మా నాన్న ఈ నిజాన్ని బయట పెట్టక మునుపు ఒక వారం కిందట ఒక సూటి ఆవు నేరుగా
ఈ డైరీ ఫామ్ కు ఆనుకున్నటువంటి రైల్వే ట్రాక్ పైన పోయి పడి చనిపోయింది. ఎలా చనిపోతుంది? అంటే మీరు నిర్లక్ష్యం కారణం కాకపోతే మరి ఎలా చనిపోతుంది? సరే, ముసిలి ఆవులు, అనారోగ్యంతో గురై చనిపోయేటటువంటి ఆవులు ఉండవచ్చు కాక, అంటే నెలకు 40 చనిపోతాయా? మొదట ఈ మాటను ఈ విషయాన్ని వెలికి తీసిన వెంటనే టీటీడీ ఇదంతా ఫేక్ న్యూస్ అని వెబ్సైట్ లో పెట్టింది. మళ్ళీ చైర్మన్ ఒక లెక్క చెప్తాడు, ఈఓ ఒక లెక్క చెప్తాడు, ముఖ్యమంత్రి ఒక లెక్క చెప్తాడు. ఏంటిది? మరో విషయం ఏంటంటే ఈ స్టాంపీడ్కి దీనికి కూడా ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే స్టాంపీడ్ జరిగిందో వైరాగపట్టేడు ప్రాంతంలో హరినాథ్ గారు అనేటటువంటి ఈ గోశాల డైరెక్టర్ని ఇన్ఛార్జిగా పెట్టారు. సో తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని తప్పించి కింద స్థాయి ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేసింది అప్పుడు ప్రభుత్వం. ఆయన గోశాలలో పనిచేసినటువంటి డైరెక్టర్, ఆయన దాదాపుగా 15-20 ఏళ్లుగా గోశాల బాధ్యతలు ఆయనే నిర్వర్తిస్తూ వస్తూ వచ్చాడు. ఇప్పుడు దానికి ఇన్ఛార్జిగా అటవీ శాఖ అధికారిని తీసుకొని వచ్చారండి. అడవులను కాపాడడమే ఒక పెద్ద జాబ్, మీరు తల మునకలయ్యేంత పని ఉంటుంది వాళ్ళకి. ఇంకా అతని తీసుకొని వచ్చి డైరీ ఫామ్లో ఉన్నటువంటి బాధ్యతలను అదనంగా అప్పగిస్తే ఏమవుతుందండి? ఆయనకు అంత టైం ఎక్కడ ఉంటుంది? మొదట పాయింట్. మనం ఊర్లలో ఈ డైరీని నడిపేటటువంటి వారు బహుశా ఈ రైతులకి వీళ్ళందరికీ ఈ మాట బాగా వాడుకలోనే ఉంటుంది. వాళ్ళందరూ చెప్తుంటారు మనకు, మీరు డైరీ పెట్టాలనుకుంటే మీరు ఒక 100 ఆవులు పెట్టాలి డైరీలో అనుకుంటే 100 ఘాట్లు కడతారంట. ఆ ఘాటి కట్టేస్తారు కదా ఆవుని, 101వ ఘాటి కట్టి నిన్ను నువ్వు కట్టేసుకుంటే తప్ప డైరీని నువ్వు మెయింటైన్ చేయలేవు. ఎందుకంటే అంత కష్టం. యానిమల్ ని నువ్వు పెంచుతున్నప్పుడు యానిమల్ దగ్గర నువ్వు ఉండాలి. అవేంటండి 3 గంటలకు ఒకసారి పేడేస్తాయి. ఆ పేడలో కూర్చున్నాయి అనుకోండి, ఇవి తిరగవు కదా, ఎక్కువ కట్టేసి పెట్టుంటారు కదా, వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాటిని క్లీన్ చేయాలి. మనము మన కింద ఉన్నటువంటి డొమెస్టిక్ హెల్ప్ లేదంటే అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళ మీద ఆ భారాన్ని వదిలేసి మనం చూసుకోకుండా, మన పర్యవేక్షణ లేకుండా ఉంటే ఏమవుతుందండి? ఓ 4-5 రోజులు వాడు బాగానే చేస్తాడు, 5వ-6వ రోజు నుంచి సరే ఎవరు చూడట్లేదు కదా, మనకు బుద్ధి పుట్టినప్పుడు పని చేద్దాంలే అని అనుకుంటారు. ఈ పర్యవేక్షణ లోపం కారణంగానే టీటీడీలో గోమరణాలు సంభవించాయన్నది వాస్తవం. స్వామి ప్రసాదాలకు వాడేటటువంటి, స్వామి కైంకర్యాలకు వాడేటటువంటి దేశవాళీ ఆవుల్లో ఒక సూటి ఆవు ఎలా చనిపోయింది రైల్వే ట్రాక్ పోయి? ఈ ఒక్క ఉదంతం చాలదా అక్కడేదో తప్పు జరుగుతోందని తెలియజేయడానికి? కవర్ అయిందండి. మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంతా కూడా కూటమి ప్రభుత్వ పెద్దల చేతుల్లోనే ఉండడం కారణంగా నిజాలు బయటికి రాకపోగా, నిజాలను బయటికి తీసినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడము, లేదంటే తప్పుడి కథనాలను ప్రచురించడమో జరుగుతూనే ఉన్నాయి కదండి, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఒకవేళ వాస్తవాలు అయితే, మీరు చెప్పే వాస్తవాలు అయితే సరే, మీ జిల్లా ఎస్పీ ఎందుకని మీ నాన్నగారి మీద కేసులు ఫైల్ చేశారు? ఇవన్నీ అసత్య ఆరోపణలు. అది ఎంత నిలబడుతుంది కోర్టులో, అది అసలు నిలబడి శిక్ష వరకు దారి తీస్తుందా లేదా అనేది నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు కదండి. ఒత్తిడి కారణంగానే కేసులు పెట్టడం జరిగింది. ఇవి నిజం కాకపోతే కరుణాకర్ రెడ్డి గారికి సవాలు విసురుతూ టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ పెడతారు ఎక్స్లో, కరుణాకర్ రెడ్డి గారిని రాని. అంటే ఈ సవాల్ అక్కడే ఉంటారు. ఈ సవాల్ మీద పెద్ద సినిమానే నడిచింది కదా. అంటే ఇప్పుడు మీ నాన్నగారేమో ఇట్లా రోడ్డు మీద పడుకొని ఉంటారు, రోజా గారు అందరూ వచ్చినట్టున్నారు, మీ జిల్లా నాయకులు వచ్చినట్టున్నారు ఆ రోజు. సో అక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈవెన్ మాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి చూసే వాళ్ళకి కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ ఇస్తుంటారు, లేకపోతే ఆయన పల్లా శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ ఇస్తుంటారు. వీళ్ళు ఛాలెంజెస్ వేసుకున్నారు, ఆయన రారు ఈయన రారు, ఎవరు రాకుండా మీరు రండి అని చెప్పని అనుకొని మీ వర్షన్, మీ వైసీపీ వాళ్ళ వర్షన్ ఏంటంటే వీళ్ళు పోలీసులను పెట్టి మమ్మల్ని అలౌ చేయట్లేదు అని చెప్పని అంటారు. పోలీసులు ఏమంటారంటే కరుణాకర్ రెడ్డి గారు ఆయనతో పాటు ఇంకొక 1000 మందిని తీసుకొని వస్తాను, నాతో పాటు నా కార్యకర్తలు కూడా వస్తారు,
అంటే పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ వర్షన్, తెలుగుదేశం పార్టీ కూటమి వర్షన్ ఏంటంటే అసలు అక్కడ అన్ని ఆవులు కూడా లేవు, మీరు ఎంతమందిని ఎందుకు తీసుకురావటం, అవన్నీ ఇబ్బంది పడతాయి, మీరు ఒక్కరు రండి, మిమ్మల్ని మేము తీసుకెళ్తామని చెప్పని పోలీసులు అన్నారు. దానికి కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, అందుకని అది ఆగిపోయిందని చెప్పని వాళ్ళ వర్షన్. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? సవాల్ కరుణాకర్ రెడ్డి గారు విసరలేదు. మొదటి కరెక్షన్, సవాల్ విసిరింది పల్లా శ్రీనివాసరావు గారు. దాన్ని కరుణాకర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినటువంటి వ్యక్తి రెడీ అయినాడు. ఆ రోజున పోవడానికి సిద్ధపడ్డారు, బయటికి వచ్చారు. సరే, కరుణాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కాబట్టి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయన నారాయణ స్వామి గారు, రోజా గారు కూడా కరుణాకర్ రెడ్డి గారితో రావడానికి సిద్ధపడ్డారు. ఎంపీ గారు ఉన్నారు. ఎస్పీ గారిని చాలా స్పష్టంగా, అంటే ఎస్పీ గారు అంటే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారిని మా నాన్న చెప్పడం జరిగింది, మమ్మల్ని అలో చేయండి, ఒక ముగ్గురిని, నాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముగ్గురేనా ముగ్గురిని అలో చేయండి, ముగ్గురును నలుగురును. ఎంపీ రోజా గారు అప్పటికే వెళ్ళిపోయారు. ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మా నాన్నగారు, ఇంకెవరు ఉన్నారు, అంతే, ముగ్గురిని అలో చేయమని చెప్పారు. దాని మీద తర్జన భర్జన, మళ్ళీ ఎవరికి ఫోన్లు చేస్తారు, సార్ ఇట్లా అంటున్నారు, అడుగుతున్నారు, లేదు పంపడానికి అవకాశం. అరే వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు లోపల కూర్చోన్నారు కదండి, మమ్మల్ని ముగ్గురిని పంపించడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే, లేదు శశి గారు మేము పంపమని. పోలీసు వాళ్ళు అక్కడ ఆపడాన్ని చాలా స్పష్టంగా మీరు చూశారు. నాకు చాలా క్లియర్గా అర్థమైంది ఏమని, వీళ్ళు అక్కడికి వెళ్ళి మేము వచ్చేసాం, కరుణాకర్ రెడ్డి రావట్లేదు, కరుణాకర్ రెడ్డి అబద్ధం చెప్పాడు కాబట్టి కరుణాకర్ రెడ్డికి వచ్చే ధైర్యం చాలట్లేదు అన్నది ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నాను. సరే, ఈ తోపులాట అటు ఇటు జరుగుతోంది అక్కడ. నేను ఎంపీ గారు ఇది కరెక్ట్ కాదు, ఇదే నెరేటివ్ ఎస్టాబ్లిష్ అయితే మనం చేసింది తప్పు అవుతుంది, మనం పోదాం, మనం ఇద్దరం పోయి, నేను ఆయన ఎంపీ గారు, ఎందుకంటే పోలీసు వాళ్ళ ఫోకస్ అంతా కూడా పూర్తిగా కరుణాకర్ రెడ్డి గారి పైన, మా మీద లేదు. సో మనం అప్పటికి ఏమైందంటే సుధీర్ గారు, పులివర్తి నాని గారు మా నాన్నగారికి ఫోన్ చేశారు, కరుణాకర్ రెడ్డి గారికి చేసి, మేము ఇక్కడ ఉన్నాం, మీకోసం వెయిట్ చేస్తున్నాం, రండి 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 అని, మేము మీకు పోలీస్ ఎస్కార్ట్ని కూడా పంపిస్తాం. మా ఉద్దేశం ఏంటి, అక్కడికి వెళ్ళి మేము వచ్చాం కదా, నిజంగా మాకు ఈ ఏవైతే మేము నిజాలను వెలికి తీసామో అవి అబద్ధాలు అయితే మేము వచ్చి ధైర్యం చేసి ఉండగా మమ్మల్ని ఆపుతున్నారా, మీరు రండి, ఒక్కళ్ళు రండి, ఒక్క ఎమ్మెల్యే వచ్చి కరుణాకర్ రెడ్డి గారిని ఎక్కించుకొని పోదురు రండి అని చెబుదామని పోయినాం. నన్ను గేట్ దగ్గర ఆపేశారు, ఎంపీ గారిని పంపించారు. ఎంపీ గారు ఇవే మాటలు చెప్పినా వాళ్ళు అక్కడికి వాళ్ళు కంగు తిన్నారు పూర్తిగా. ఇదేంటి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. రోజు ఆ ఇంటి వద్ద ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరినీ కూడా పోలీసు పై అధికారులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఎట్టొచ్చారు వీళ్ళు అసలు, ఎంపీ అభినయ్ గోశాల గేటు వద్దకు వచ్చి ఎట్లా రాగలిగారు, ఇది మీ వైఫల్యం అది ఇది అని వాళ్ళని తిట్టడం. అంటే అక్కడ మమ్మల్ని చూడంగానే వాళ్ళు బిక్కుమొహాలు వేసేసి, ఇంకా అక్కడితో ఇది చాలా క్లియర్ గా నిరూపితమైంది కదండి, మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం మా మాటల మీద. సో ఛాలెంజ్ లో పల్లా శ్రీనివాస్ గారు ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? ముమ్మాటికి ఈ రోజుకి మేము ఇదే స్టాండ్ మీద ఉన్నాం. అక్కడ ఆవులు చనిపోయినటువంటి మాట వాస్తవం. ఓకే, కరుణాకర్ రెడ్డి గారు వీటిని వెలికి తీయక మునుపే వారం కిందట ఒక సూటి ఆవు రైల్వే ట్రాక్ మీదకి వచ్చి చనిపోయిందన్నది అన్ని వార్తా పత్రికల్లో ప్రముఖంగా జిల్లా ఎడిషన్లో ప్రచురితమైంది. దానికి మీ సమాధానం ఏంటి? ఎలా పోయింది ఆవు బయటికి? మీరు ఎంతసేపు మేము పాయింట్ని తీసుకొని వస్తే ఆ పాయింట్ని పక్కకి చూసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటారు తప్ప అడిగిన దానికి సమాధానం చెప్పరా? ఈ రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా అభినయ్ రెడ్డి అనే పేరు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు బాగా వినిపించింది. ఐ మీన్ అప్పటిదాకా కరుణాకర్ రెడ్డి గారి వారసుడు, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి కొడుకు, ఎక్స్ డిప్యూటీ మేయర్, లేకపోతే తిరుపతి వరకే లోకల్గా ప్రజలకు తెలిసిన అభినయ్ రెడ్డి స్టేట్ అంతా తెలియటానికి ఒకే ఒక కారణం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో, ఎంపీటీసీ ఎలక్షన్స్లో జరిగిన సంఘటనలు.
మీరు మీ పార్టీ తరపు నుంచి ఫైట్ చేసిన విధానం. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ పార్టీ నాయకులు అమ్ముడుపోయారా, లేకపోతే వాళ్ళని నిజంగానే భయపెట్టారా, లేకపోతే ఆ రోజు ఆ వీడియోలో మిమ్మల్ని కావచ్చు, మీ నాన్నగారిని కావచ్చు, వాళ్ళు హక్ చేసుకుని ఏడవటం, ఇవన్నీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు అనిపించింది, అంత భయపెట్టేసి కత్తితో పొడిచేస్తాం, చంపేస్తామని అయితే ఎవరైనా ఏం చేయరు. మహా అయితే ప్రలోభ పెడతారు. మీరు మాకు ఓటేస్తే మేము మీ వైపు నిలబడతామని, మీకు ఈ పనులు చేస్తామని చెప్తారు. అంతకుమించి మ్యాక్సిమం ఏం జరిగి ఉండొచ్చు? నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీ కింద క్యాడరే మీకు డబల్ సైడెడ్ గేమ్ ఆడి కరుణాకర్ రెడ్డి గారిని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు మోసం చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీని. ఆ తర్వాత మళ్ళీ అటు కాకుండా ఇటు కాకుండా రెంటికి చెట్టు రేవడైపోద్దేమో అని వచ్చి మళ్ళీ మీ దగ్గరే ఈ మొసల కన్నీరు కార్చారనేది మా ఉద్దేశం. దీనికి మీరేమంటారు? కారణాలు ఏవైనా ఉండొచ్చండి. వాళ్ళు వాళ్ళ తప్పుని ఒప్పుకొని మా కార్పొరేటర్ అంటే మేము క్యాండిడేట్గా పెట్టినటువంటి డిప్యూటీ మేయర్కి ఓటేసినటువంటి కార్పొరేటర్ల కంటే కూడా ముందే మా ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు ఏడ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో కూడా కొద్దిగా చెప్పండి. చెప్తాను. మొత్తంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 50 స్థానాలు ఉంటాయండి. ఈ 50 స్థానాలకు గాను 49 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే 48 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలిచాడు. సో చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఎన్నికల నాటికి 2024 ఎన్నికల నాటికి 5 మంది వెళ్ళిపోయారండి, పార్టీ వదిలేశారు. కొందరు టీడీపీ వైపున, మరి కొందరు ఒకళ్ళు ఇద్దరు జనసేన కండువా కప్పుకున్నారు. పార్టీ ఓటమి పాలైన తర్వాత సహజంగా ఈ డిఫెక్షన్స్ ఉంటాయి కదండి ప్రతి చోట. అందులోనూ 11 సీట్లకే పరిమితమైనంత ఘోరమైన పరాభవం ఎదురైనప్పుడు అవకాశవాద రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉండాలనుకుంటారు. అలా కొంతమంది వెళ్ళిపోయారు. అయినప్పటికీ డిప్యూటీ మేయర్ ఎన్నిక, ఆ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 32 సీట్లకు ఉంది, 32 ఓట్లకు ఉంది. అంటే ఇక్కడ ఎంపీకి, ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి కూడా ఎక్స్ అఫిషియో ఓట్లు ఉంటాయి. అవును. ఎమ్మెల్యే వాళ్ళ వైపున ఉన్నాడు, ఎంపీ ఎమ్మెల్సీ మా వైపున ఉన్నాడు. సో ఎమ్మెల్సీ ఎంపీతో కలిపి 32 ఓట్ల బలం ఉంది. అవుట్ ఆఫ్ 50 అంతే. ఇక్కడ మా క్యాండిడేట్ని మేము పలానా అభ్యర్థి కంటెస్ట్ చేయబోతున్నాడు అని డిక్లేర్ చేసిన తర్వాత ఆయన ఇంటి మీద దాడులు, ఆయన వ్యాపారస్తు, గ్యాస్ ఏజెన్సీ ఉంది, వాటిల్లో విజిలెన్స్ వాళ్ళు పోవడం, వాళ్ళ అక్కకు స్కూల్స్ ఉన్నాయి, 2500 మంది విద్యార్థులు చదువుతుంటారు, కొంచెం మంచి పేరు ఉన్నటువంటి స్కూల్, బిగ్ స్కూల్, 2500 అంటే. ఆ స్కూల్ మీదకి పోయి ఒక జిల్లా స్థాయి అధికారి మేము స్కూల్ని మూసేస్తాం అని వాళ్ళని భయపెట్టడం, ఒక రకంగా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి. సో ఈ ప్రక్రియలోనే వాళ్ళు అది చేస్తున్నప్పుడు తిరుపతిలో మేము ఆ బిల్డింగ్లు ఎక్కడైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని కూల్చబోతున్నారో నేను మేయర్ గారు పోయి అడ్డుకోవడం, ఇవన్నీ కూడా మీరు వీడియోలో చూసుకున్నారు. మొత్తానికి ఆయన్ని భయపెట్టి లొంగ తీసుకున్నారు. అక్కడి నుంచి నెంబర్ పడిపోతూ 26 సంఖ్యకు చేరుకుంది. ఇలానే ఉంటే మనం ఖచ్చితంగా ఓడిపోతామన్నది వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ రోజు ఏమైంది, మేము ఎన్నికకు మా ఇంటి నుంచి బయలుదేరాం. అంటే వీళ్ళందరినీ ఆ డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ ఒక క్యాంపులో పెట్టారు. ఆ చిత్తూరు ఘటన జరిగింది. ఆ చిత్తూరులోకే రాత్రి పోయి ఆ హోటల్ దగ్గర టీడీపీ నాయకులు వీళ్ళని భయపెట్టడము, లేదంటే మిగతా లోపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నేను పోయి అడ్డుకొని అందరినీ తీసుకుని వచ్చాను. అందరూ మా ఇంటికే వచ్చారు. ఎలక్షన్ అయ్యే రోజున అంటే ఆ బస్సు ఎక్కే నాటికి బస్సులో 26 మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్సీ, ఎంపీ అందరూ కలిపి. లోపలికి పోయేటప్పుడు వీళ్ళని అడ్డుకున్నారు, ఒక 4గురిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు. వాళ్ళ కనీసం ఎంత బుద్ధి లేని నాయకులు ఆ పక్కన ఉన్నారనేది ఈ ఉదంతం చెప్తుంది. కోరణ లేదండి వాళ్ళకి. ఓకే.
ఎన్నిక వాయిదా పడింది. అది కూడా తెలియదు, అసలు ఆ పదం కూడా తెలియదులేండి చాలా మంది. తెలియదు వాళ్ళకి. అప్పటికప్పుడు ఇంకా తడబడుకున్నారు. వీళ్ళని ఇంకా రాత్రి కొట్టడం, వేధించడం. దాంట్లో అనీష్ అని ఒక డెంటల్ డాక్టర్ ఉన్నాడు, అతన్ని కొట్టడం. ఆ రోజు రాత్రే వాళ్ళ మిస్సెస్ నా దగ్గరకు వచ్చి ఇట్లా మా ఆయన్ని ఎత్తుకెళ్ళారండి, నాకు ఫోన్ చేశాడు, పలానా చోట ఉన్నారు వీళ్ళందరినీ పెట్టారు అని నాకు సమాచారం వచ్చిందని చెప్పినప్పుడు అక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. అది కూడా మీరు టీవీలో చూసాము. వీళ్ళని బాగా కొట్టడం, వేధించడం వగైరాలన్నీ కూడా జరిగినాయి. చేయి ఎత్తితే దాని తర్వాత ఇంకా 4 ఏళ్ళు మాదే ఉంది, మేము ఎంత స్థాయి కన్నా పోతాం, మిమ్మల్ని వదిలిపెట్టాం. ఈ భయాల కారణంగా ఇప్పుడు మనం వాళ్ళ షూస్లో ఉండి కూడా ఆలోచించగలం, నమ్మాలి కదా. తిరిగి వచ్చి మోసం చేశారు, మిగతా వాళ్ళు మోసం చేశారు, నేనేం కాదనట్లేదు. నమ్మకంగా టికెట్లు ఇచ్చిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు. నిజంగా నాకు కూతురు పుట్టిందండి. ఆ ఎన్నికలు జరిగే వేళ నా కూతురు పుట్టితే నేను హైదరాబాద్కి రాలేదు అసలు. నేను వారం తర్వాత వచ్చి నా కూతురుని చూశాను. వీళ్ళందరి ఎన్నికను నా ఎన్నిక అనుకొని నేను చేశా. ఎస్, వీళ్ళు పార్టీకి ద్రోహం చేశారు, మట్టికి అది నిజం. కానీ నలుగురు ఎన్నిక వచ్చారు. అదే పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతామండి? నాయకుడు అలా ఉండకూడదు, యాక్సెప్ట్ చేయాలి. ఎత్తులు పొలాలు రెండు ఉంటాయి, ఒకసారి క్షమించాలి. క్షమించగలిగేటటువంటి గుణం ఉంటేనే నాయకుడు అవుతారు. బయట ప్రపంచం ఎలా అయినా చూడొచ్చు దాన్ని. వాళ్ళు నాతో ఏం మాట్లాడారు అన్నది నాకు వాళ్లకు తెలుసు, కానీ నేను బయటకు కూడా చెప్పలేను. ఈ ఎస్వి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బదిలీ, దీంట్లో పూర్తిగా రాజకీయం ఉంది అని మీ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఇట్లాగా ఎస్వి యూనివర్సిటీ లాగా దాదాపు 15-16 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు అందరూ ఒకేసారి అట్ ఏ టైం, కొంతమంది రిజైన్ చేసేసి, కొంతమంది బయటికి వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇట్లా చేసుకున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇక్కడ రాజకీయ కోణం అనేది ఉందా? ఇది బదిలీ కాదండి, వాళ్ళ మీద దాడి చేసి నిర్బంధించి చేయి చేసుకొని గెంటు వేశారండి. కారణం ఒకటే, మా పార్టీ అధికారంలోకి వచ్చింది. గత పార్టీలో నియమించబడినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులు అని అనుకోవడం కారణంగా జరిగినట్టు గురువులు అండి వాళ్ళు. తిరుపతి, నాకు మిగతా యూనివర్సిటీల గురించి నేను మాట్లాడబోను, నాకు దానిపైన అంత లోతైనటువంటి అవగాహన లేదు. నిజమే, మొత్తం 17 యూనివర్సిటీలు ఉంటే 15 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీలతో రాజీనామాలు చేయించారు. ఒక 2 చోట్ల, విజయనగరంలో ఒక చోట, మరో చోట ఎక్కడో రాజీనామా చేయించలేకపోయారు. ఈ తిరుపతికి సంబంధించినటువంటి ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు శ్రీకాంత్ రెడ్డి గారిని గవర్నర్ నియమించింది, అపాయింట్ చేసింది 2024 జనవరిలో అనుకుంటా. ఓకే, అంటే ఎలక్షన్స్ మునుపు 3-4 నెలలే ఉందండి. ఏమి అంటగా ఉంటాడండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అరాచక ఆటవిక పాలనకు ఇంతకంటే పరాకాష్టమైనటువంటి దృష్టాంతం మరొకటి ఉండదు. ఆయనని కొట్టి చొక్కా పట్టుకొని కుర్చీలో నుంచి లాగి ఆ నేమ్ ప్లేట్ వించి బయటికి తోశారు. గవర్నర్ తర్వాత గవర్నర్ ఛాన్సలర్ అన్ని యూనివర్సిటీలు, గవర్నర్ తర్వాత స్థానాల్లో యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పట్టినటువంటి గతి అది. ఈ సాఫ్రనైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి మీరు ఏమంటారు? ఐ మీన్ ఇలా ఈ మతోన్మాద హిందుత్వ ఐడియాలజీ, అంటే సాఫ్రనైజేషన్ దక్షిణ భారతదేశంలోకి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తీసుకొని వస్తున్నాడు. దీని మీద ఎస్పెషల్లీ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన క్రైస్తవాన్ని తీసుకున్నారు కాబట్టి ఆయన కన్వర్టెడ్ అని, గొర్రె అని, రైస్ బ్యాగ్ అని, ఇట్లా రకరకాల పేరులతో క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళని కావచ్చు, ముస్లిమ్స్ మీద కావచ్చు, ఈ దేశంలో ఉండే కొంతమంది ముస్లిమ్స్ మీద కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయి వాళ్ళందరి మీద కావచ్చు, ఈ దక్షిణ భారతదేశంలో మంచి మంచి సోషల్ రిఫార్మర్స్ ఉన్న మన దక్షిణ భారతదేశంలోకి ఈ సాఫ్రనైజేషన్ తీసుకురావటం ఇది సక్సెస్ అయ్యిద్దని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీ పార్టీ డిఫెన్స్లో పడినట్టుంది కదా. మతం రాజకీయాలతో చేయి కలిపిన, రాజకీయం మతంతో చేతులు కలిపిన
సమాజం కుళ్ళడం ప్రారంభమవుతుంది. మతోన్మాద శక్తులు ఏ స్థాయిలో ఈరోజు దేశంలో ప్రబలిపోతున్నారో మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సినటువంటి అంశం కాదేమో. ఎందుకంటే మనం రోజు ఏదో ఒక ఘటన చూస్తూనే ఉన్నాం. కరెక్ట్. ఆఖరికి యూనివర్సిటీల్లోకి వచ్చేసారు, విద్యా విధానాల్లోకి వచ్చేసారు, సైన్యంలోకి, అటానమీ ఉన్నటువంటి సంస్థల్ని కూడా నిర్వీర్యం చేసేటట్టు జ్యుడిషియరీలోకి. ఇది ఒక క్రమ పద్ధతిలో వస్తున్నటువంటి భావజాలం. ఇది నరనరాల్లో ప్రజల్లోకి ఎక్కించగలిగితే రాజ్యాధికారాన్ని నిలుపుకోవడానికి ఇంతకంటే సులువైన మార్గం మరొకటి లేదని వీళ్ళ ఉద్దేశం. చరిత్ర కూడా అదే చెప్తోంది. మతం ఎప్పుడైతే రాజకీయాలను డామినేట్ చేస్తుందో కలహాలు రేగుతాయి. ఆ కలహాలు రేపినటువంటి వాడి రాజకీయ స్థానం పదిలంగా ఉంది. ఓట్ పోలరైజేషన్ జరిగింది కాబట్టి. కాకపోతే దీని కారణంగా సమాజం తిరోగమనం వైపుకు పోతుంది, వెనకబడిపోద్ది. ప్రత్యక్షంగా మనకు కనపడేటటువంటి ఉదాహరణ, ఎక్కడెక్కడో జరిగేటటువంటి సంఘటనలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఏమైందండి? అవును. మంటో అనుకుంటా, హసన్ మంటో ఒక రచయిత ఉండేవాళ్ళు. పాకిస్తాన్ ప్రభవించిన తొలి రోజుల్లో పాకిస్తాన్ ఉదారవాద ముస్లింలకు, అలానే సూఫీ మత పెద్దలకు, కళలకు నిలయంగా మారుతుందని కొంతమంది భావించారు. అవును. కానీ మతాన్ని పెట్టుకొని ఎప్పుడైతే రాజకీయం ఆటలాడడం మొదలుపెట్టిందో 70 సంవత్సరాల క్రితమే ఏదో ఒక రోజున జాతుల మధ్యన వివక్ష పాకిస్తాన్లో వస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీటన్నిటినీ కూడా, అంటే గళం విప్పేటటువంటి వాళ్ళందరి గళాన్ని నొక్కేసే పరిస్థితి పాకిస్తాన్లో ఉంటుంది. స్వేచ్ఛగా బతకలేమని ఆయన ఆనాడే ఆయన రచనల్లో రాశారు. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి యువతి యువకులు బయటకు వచ్చి ఇన్నేళ్లుగా మతాన్ని పట్టుకొని మీరు ఊగులాడి దేశాన్ని ఏం చేశారయ్యా అని అడిగితే ఆర్థికంగా చిదిగిపోయింది, ప్రపంచంలో ఒంటరిదైపోయింది, ఇదే నాకు కావాలి భారతదేశంలో. ఇప్పటి వరకు భారతదేశంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అని అంటే దానికి ముమ్మాటికి కారణం లౌకికవాదం, అందులో సెక్యులరిజం, నో డౌట్. ఇప్పుడు సెక్యులరిజం అన్న పదాన్ని మాట్లాడితేనే దేశద్రోహి అని, సెడేషన్ కేసులని ఇవి పెట్టడం ఏంటండి అసహ్యంగా? అంటే మాట్లాడాలి కదండి. కరెక్ట్. ఇప్పుడు ఒక పర్సెప్షన్ మీద రెండు రకాలైనటువంటి విషయాల మీద అభిప్రాయాలు ఉంటాయి. దేర్ షుడ్ బి డైలాగ్. ఒక డైలాగ్ ఉండాలి, ఒక చర్చ ఉండాలి. కరెక్ట్. చర్చను అసలు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ మతం వేరు, మతతత్వం వేరు, మత మౌఢ్యం వేరు. అట్లా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు హిందూయిజం కి హిందుత్వాకి తేడా తెలియని వాళ్ళు సమస్య అదేనండి. మనలాంటి వాళ్ళు మాట్లాడాలి, చెప్పాలి. చాలా మంది అమాయకులు పాకిస్తాన్ మత రాజ్యం కదా, మనది కూడా హిందూ రాజ్యం, ముస్లిం రాజ్యం కదా, మనది కూడా హిందూ రాజ్యంగా ఎందుకు మారకూడదు అని అంటున్నారు. ఈ మధ్య ఎందుకు మారితే మీరేమవుతారని వాళ్ళకి మనం తెలియజెప్పాలండి. అంటే అమాయకుల్లో ఈ మధ్య పదవి అధిరోహించిన కొంతమంది నాయకులు కూడా ఉన్నారులేండి. చరిత్రను వక్రీకరిస్తారు. అంటే నిర్మల్లో మీకు 2 ఏళ్ల కిందట బహుశా తెలంగాణలో జరిగినటువంటి పరిణామాన్ని మీరు గమనించే ఉంటారు. అవును, అవును. రామ్జీ గోండు కరెక్ట్ నిర్మల్లో ఈ సామ్రాజ్యవాదుల మీద పోరాటం చేశారు. అవును. అక్కడ 1000 ఉరిల మర్రి అని ఒకటి ఉంటుంది. అవును. ఈ బీజేపీ నాయకులు అమిత్ షా గారిని తీసుకొని వస్తాం, ఈ గోండులందరితో రజాకారులు వాళ్ళని అణిచివేశారు, వాళ్ళతో పోరాటం జరిగింది. రజాకారులకి గోండ్లకి ఏం సంబంధం ఉంది? అప్పుడు అది ఎప్పుడో 1860లో జరిగింది. కరెక్ట్. రామ్జీ గోండు తనను తాను నేను మంగళ పాండే నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ సామ్రాజ్యవాదం వ్యతిరేక శక్తిగా మారుతున్నానని ప్రకటించుకున్నాడు. మీరు చరిత్రను కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు ఏమీ జరిగినటువంటి వాళ్ళు ఇవన్నీ నిజం అనుకుంటారండి. కరెక్ట్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేమో, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, ఒక బానిస మనస్తత్వంలోకి నెట్టబడుతుంది దేశం. అది మారాలి. అది బీజేపీ ఓటమితో ఇది మారిపోతుంది అనుకుంటే పొరపాటే. మనలాంటి వాళ్ళు ఇలాంటి ఐడియాలజీని కూకటి వేళ్లతో సహా పెకిలించాలండి.
జనాన్ని చైతన్యపరచాలి, Correct. వాళ్ళకి విడమరి చెప్పాలి. తెలియదు కదండి, అమాయకులు కదా వాళ్ళు. Agree. భూమన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని అంటారు. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే ఒకటండి, మా నాన్న ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అభ్యుదయ రాజకీయాల నుంచి, విప్లవ రాజకీయాల నుంచి మొదలుపెట్టాడు. ఆ కారణంగా ఆయన్ని నాస్తికుడు అని అన్నారు. సరే, నాస్తికుడు అన్నారు అని అంటే బహుశా ఈ కారణం అయిండొచ్చేమోలే, వదిలేద్దాం, స్లోగా వీళ్ళకే తెలుస్తుంది కదా అని అనుకుంటాం. మళ్ళీ ఉన్నట్టుండి అదే వర్గం ఈయన క్రిస్టియన్ అని అన్నారు. నాస్తికుడు క్రిస్టియన్ ఎట్లా అవుతాడు, క్రిస్టియన్ నాస్తికుడు ఎలా అవుతాడండి? సరే, ఈ క్రిస్టియన్ అన్నటువంటిది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందా అని పరిశీలించుకుంటే, మా చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కజిన్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఓకే. మా చెల్లికి తిరుపతిలో పెళ్ళైనప్పుడు సాంప్రదాయ హిందూ మత సాంప్రదాయాల ప్రకారం జరిగింది. దీనికి అటెండ్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే బాలకృష్ణ గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు, ఓకే, ఇంకా చాలా మంది ప్రముఖులు. ఓకే. సరే, దాని తర్వాత వాళ్ళు ఒక రిసెప్షన్ని హైదరాబాద్లో ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫోటోలే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. దాన్ని చూపించి కరుణాకర్ రెడ్డి గారిని క్రిస్టియన్ అని అంటారు. సరే అండి, దాని తర్వాత నా పెళ్ళి అయింది 2015. అది హిందూ సాంప్రదాయం ప్రకారమే జరిగింది. అంటే మీరు ఎక్కడైతే ఈ రాతలు రాస్తారో ఆ పేపర్ అధినేతలు రామోజీరావు గారు, బాలకృష్ణ గారు, మళ్ళీ జస్టిస్ ఎన్వి రమణ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ నా పెళ్లికి కూడా అటెండ్ అయ్యారు. మరి మమ్మల్ని ఏ విధంగా మీరు క్రిస్టియన్లను చిత్రీకరిస్తున్నారు? సరే, మీరేమన్నా చిత్రీకరించుకోండి, దాన్ని నేను పట్టించుకోం. మేం అక్షరాల హిందువులం. హిందూ మతం, హిందూ ధర్మం మరొక 10,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు వర్ధిల్లాలని కోరుకునేటటువంటి హిందువులమే కానీ పరమతాలన్నీ కూడా పాడైపోవాలి, వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాలి అనుకునేటటువంటి హిందువులం అయితే కాదండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి గారు తన కొడుకు చనిపోయిన ఒక 2-3 రోజులకే మళ్ళీ డ్యూటీస్కి అటెండ్ అవటం, దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన కుమారుడు చాలా చిన్న వయసులోనే చనిపోయారు. మీరు అన్నట్టుగా ఆయన 2-3 రోజుల వ్యవధిలో ఆయన విధుల్లోకి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతారండి ఆయన. మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన సినిమా హీరో. ఆయన ఒక 25-30 సంవత్సరాల పాటు ఒక డైరెక్టర్ చెప్పినట్టుగా నటించడం అలవాటు పడిపోయినటువంటి, వంటబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా ఎవరో చెబితేనే నడుచుకుంటున్నారు. దాని నుంచి బయట రావాలి. నాయకుడు అనేవాడు ఒక సొంత అభిప్రాయాలు, సొంత సిద్ధాంతాలు ఉండాలండి. నిజంగా ధర్మారెడ్డి గారు రాలేదా? తప్పండి అది. 11 రోజుల తర్వాత దాన్ని అశౌచం అంటారు. దీని మీద సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి కృష్ణ శేషాచల దీక్షితులే సవివరంగా మీడియా ముఖంగా చెప్పారు. ధర్మారెడ్డి గారు ఆగమ సలహా మండలిని టీటీడీకి ఉంటుందండి. అవును. టీటీడీ వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కైంకర్యాలు, పూజా విధానాలను అనుసరిస్తుంది. ఈ వైకానస ఆగమ మండలి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు టీటీడీ అధికారులను కానీ, టీటీడీ బోర్డుని కానీ గైడ్ చేస్తుంది. 11 రోజులు అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి, అంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి శివాలయంలో మీరు నిద్ర చేసి మీరు విధుల్లోకి రావచ్చు, స్వామిని దర్శనం కూడా చేసుకోవచ్చు. కానీ 45వ రోజు వరకు స్వామి శటారి కానీ, హారతి కానీ మీరు తీసుకోవడానికి వీల్లేదు. అలానే స్వామి ఉత్సవాల్లో కంకణ ధారణ చేసుకోకూడదు. అది ఎక్కడ ఆయన చేసుకోలేదు. గతంలో ఐవీఆర్ కృష్ణారావు గారు, శ్రీనివాసరాజు గారు, అలానే అజయ్ కల్లాం గారు, వీళ్ళ కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, సోదరులు చనిపోయినప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు వాళ్ళు. తమాషా ఏంటంటే, దీనిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను మా తల్లిదండ్రులు చనిపోయిన సంవత్సరం వరకు కొండ ఎక్కలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ధర్మారెడ్డి దైవాపరాధానికి పాల్పడ్డాడు, గుడి మొత్తాన్ని సంప్రోక్షణ చేయాలి. మొన్న సంక్రాంతి అప్పుడు వీళ్ళ అన్న చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు, రామూర్తి నాయుడు గారు. రెండో రోజుకి ఈయన గుడిలో ఉన్నాడండి దర్శనం. ఏంటండి అంటే జనం ఏమన్నా పిచ్చి వాళ్ళు వెర్రి వాళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏం చెప్తే అది నమ్మేసి, అంటే అందులోనూ అది చాలా సున్నితమైనటువంటి ప్రాంతం అండి తిరుమల. ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. దానికి ప్రధానమైనటువంటి ఈ హిందుత్వవాదం కారణంగా ప్రతిదీ ఏది పెద్దది చేయాలన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తగిలించుకుంటే అది సెన్సేషన్ అవుతుంది అన్నటువంటి కారణాలతో అది ఒక రాజకీయ కేంద్రంగా తయారవ్వడం దురదృష్టం. ఈ ప్రశ్న మీకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి, మీరున్నప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రశ్న, టీటీడీకి నడక మార్గంలో, ఆలయానికి నడక మార్గంలో వెళ్తుంటే ఇప్పటికీ కూడా వైల్డ్ యానిమల్స్ అటాక్ చేసి చనిపోవటం జరుగుతుంది, మనుషులు చనిపోవటం జరుగుతుంది. మీ హయాంలో జరిగి ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో జరిగి ఉండొచ్చు, అంతకుముందైనా జరిగి ఉండొచ్చు, ఎవరైనా సరే. నా ప్రశ్న ఏంటంటే, భక్తుల కంటే ప్రజల కంటే ఇంపార్టెన్స్ ఏముంటుంది? ఆ నడక మార్గంలో ప్రభుత్వం కానీ టీటీడీ కానీ, ఇన్ని కోట్లు ప్రజల ద్వారా అర్జిస్తున్న టీటీడీ కానీ ఒక మెష్ చేయించలేదా? కేవలం కర్రలు పట్టుకుని వెళ్ళండి అని కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పడం కావచ్చు, అంటే పులి వస్తుంటే కర్ర పట్టి ఎల్లు అని కొడతారా, లేకపోతే చిరుత పులి అది ఇది నిర్లక్ష్యమైన స్టేట్మెంట్ కాదా? మీ ప్రభుత్వం ఎందుకు అలాంటి ఒక మెష్ కానీ, అంటే కేవలం ఒక లేమెన్ లాగా ఉన్న నాలాంటి వాళ్ళకే అరే ఒక మెష్ చేస్తే, ఒక ప్రాపర్ మెష్ చేస్తే కనీసం టైగర్ యానిమల్స్ అటాక్ చేయలేవు, చిరుతపుల్లు లాంటివి ఈ అటాక్ చేసే ప్రాసెస్లో అయినా వీళ్ళు తప్పించుకోవడానికి ఏమైనా ఉంటుంది కదా అని కామన్ మ్యాన్కి కూడా అనిపిస్తుంది కదా. ఇది ఎందుకు చేయలేకపోతుంది టీటీడీ కానీ ప్రభుత్వాలు కానీ? మీరు ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. తిరుమల ఉండేదే అడవిలో, తిరుమలకు పోయేటటువంటి నడక మార్గం ఉండేదే అడవిలో. అవును. జంతువుల ఆవాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం కలిగి తిరుగుతుంది. అవును. ఒక హ్యూమన్ యాక్టివిటీ ఉంది. మీరు మెష్ చేసేస్తారు. ఈ యానిమల్ మూవ్మెంట్ అటు ఇటు ఎలా జరుగుతుందని? యానిమల్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ రావచ్చు. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువైంది. కరెక్ట్. టీటీడీలో ఈ మధ్యనే ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే కోచింగ్ చాలా కంట్రోల్ అయింది. 90s ముందు చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు నా చిన్నతనంలో నేను వినేవాడిని, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వేటకు పోయేవాళ్ళని, దుర్మార్గులు మనకి వైల్డ్ యాక్ట్ ఎప్పుడైతే చాలా తీవ్రతరమైందో, ఎప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ ఎక్కువైందో, ఈ కోచింగ్ అంతా కూడా కంట్రోల్ అయింది. ఈ కారణంగా వైల్డ్ యానిమల్స్ సంతతి విపరీతంగా పెరిగాయి. మంచిదే కదా, మంచిదే. ఇప్పుడు ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు గతంలో ఇంత పెద్ద సంఖ్యలో శేషాచల ప్రాంతంలో తిరిగేటివి కావు. ఎక్కడి వరకు వచ్చేస్తున్నాయి? పాప వినాశనం దగ్గరలోకి వస్తున్నాయి. మన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా నడకదారిలో, అక్కడి వరకు వస్తున్నాయి. నేను ట్రెక్కర్ కూడా అండి, నాకు తెలుసు. నేను ఎప్పుడు కూడా నడకదారిని దాటి ఏనుగులు అవతల వైపు పోవేమో అని అనుకున్నాను. అక్కడికి కూడా పోయిన ఆనవాళ్ళని చూసాం మేము. అంటే అది వాటి ప్లేసే కదా, వాటి ప్లేస్ కదా. ఇప్పుడు మీరు మెష్ కట్టేస్తారు, అప్పుడు అవి ఏమవ్వాలి? మళ్ళీ ఒక వైల్డ్ లైఫ్ సంబంధించినటువంటి వ్యక్తి, ఎకాలజీకి సంబంధించిన. అసలు ఇంకోటి ఏంటంటే, ఎక్కువ సెన్సిటివ్ జోన్ గా శేషాచల అటవీ ప్రాంతం అంతా డిక్లేర్ కాబడింది. మీరు చిన్న రాతి కట్టాలన్నా, చిన్న రాయి కదిలించాలన్నా మీరు సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు, చాలా వివిధ రకాలైనటువంటి ప్రాసెస్ ఉన్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటారు? అక్కడికే వస్తుంది. ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన మొన్న జరిగింది పోయిన ఏడాది. ఒక అమ్మాయిని, చిన్న పాపని ఒక పులి లాక్కెళ్ళి తినేయడం, అంతకు మునుపు ఒక పులి గాయపరచడం జరిగింది. అంటే ఇక్కడ ఆ జరిగినటువంటి టైం ఏది? ఎప్పుడో రాత్రి జరిగింది. ఆ పాప వీళ్ళ పేరెంట్స్ ని వదిలేసి అడుగులు ముందు పరిగెత్తడం కారణంగా ఈజీ ప్రే, చిన్నపిల్లలను తీసుకెళ్ళి. దాని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి టీటీడీ రాసిందండి, ఏం చేస్తే ఇటువంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా మనం నిరోధించడం. వాళ్ళు మెష్ వేయడాన్ని నాకు తెలిసి టీటీడీ ఫారెస్ట్ అఫీషియల్స్ ఒప్పుకోరు.
సరే కింద కనీసం ఆ సబ్వేస్ ని నిర్మించి మెష్ వేసి యానిమల్ మూవ్మెంట్ కూడా సజావుగా జరిగేటట్టుగా చేయొచ్చా అన్న ఆలోచన కూడా జరిగేది. దానికి ఏదో టీటీడీకి ఫారెస్ట్ అఫీషియల్స్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. మీరు సబ్వేస్ ఏర్పాటు చేయండి, డెన్స్ ఎక్కువ ఉన్నటువంటి థిక్ ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో యానిమల్స్ కింద నుంచి సబ్వేస్ నుంచి మనం చూస్తుంటాం చాలా చోట్ల. ఇలాంటి సబ్వేస్ ని కూడా ప్రపంచ ఇతర దేశాల్లో నిర్మించి ఉన్నారు. ఇలా చేయొచ్చండి. అది చేసిన తర్వాత మెస్ వేసుకోవచ్చు. దీనికి టైం పడుతుంది కదండి గ్యారంటీగా. సరే ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది వాళ్ళు దాన్ని ఇప్పుడు ఈ సోకాల్డ్ హిందుత్వవాదులందరూ కూడా దీన్ని ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం. ఆ ఘటన జరిగిన తర్వాత మొత్తం యావత్ భక్తజనం అంతా భయభ్రాంతికి గురైనారు. అవును, కొండకి ఎలా పోవాలా నడకదారు. అప్పటికప్పుడు ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటండి? గుంపులుగా వెళ్ళండి, కర్రలు చేత పట్టుకోండి. అంటే మనమైతే మన రాజ్యాంగం మన వాళ్ళని గన్నులు తీసుకొని పోగలిగేటటువంటి అవకాశాన్ని కల్పించలేదు కదా. కర్ర అనేది ఒక బేసిక్ టూల్ మన ఆత్మరక్షణ కోసం. ఆ సౌండ్ చేసుకుంటూ పోతే కనీసం అంటే టక్ 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 అని జంతువుల దాడి నుంచి ప్రాథమికంగా రక్షణ కల్పించుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతోనే. కర్రలే పట్టుకొని నడవమనండి దాని ఉద్దేశం కాదండి. అది దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికేంత వరకు ప్రైమరీ, ఇప్పుడు మనకు గాయం అవుతుంది, ఫస్ట్ మనల్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేరుస్తారు కదా, నేరుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎత్తుకోరు కదండి. బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళు చెప్తారు వెళ్ళండి. అలా ఆలోచించాలి తప్ప దాంట్లో కూడా ఓ లోపాన్ని ఎత్తికారండి. ఏంది మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, మీరే చైర్మన్గా ఉన్నారు, టీటీడీ చైర్మన్గా దాడి జరిగింది, పులి అమ్మాయిని చంపేసింది, భక్తులేమో వస్తూనే ఉన్నారు, మళ్ళీ పులి అటాక్ జరగచ్చేమో, తాత్కాలికంగా దీనిని నుంచి భక్తుల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మీరేం చేస్తారు? మోస్ట్లీ నైట్ టైమ్స్ ట్రావెల్ వాక్ అవాయిడ్ చేయటం కావచ్చు, లేకపోతే ఈ యానిమల్ మీరు అన్నట్టు సో కాల్డ్ లైటింగ్ ఫైర్ స్టిక్స్ పట్టుకోవటం కావచ్చు. ఇవే ఆల్మోస్ట్ బేసిక్ థింగ్స్ అవే జరిగాయండి. అప్పుడు టీటీడీ బోర్డు కూడా ఇట్లా గుంపులుగా పంపించడం, ఆ గుంపుతో ఒక ఫారెస్ట్ గార్డుని పంపించడం, రాత్రి మొత్తానికి ప్రయాణాన్ని కట్ చేయడం, వెలుతురు లేనటువంటి ప్రాంతాల్లో లైట్లు అమర్చడం లాంటివి చేశారు. దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది ఫారెస్ట్ అఫీషియల్స్. వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు, సబ్వేస్ నిర్మించండి అని. వీళ్ళు చేయాల్సింది చూడాలి. ఈ పవన్ కళ్యాణ్ తిరుపతిలోనే ఒక సభ పెట్టి సనాతని టర్న్ తీసుకొని ఆయన అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి పూర్తిగా ప్రభుత్వం కావచ్చు, కూటమి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీ బేస్ అయిన తిరుపతిలో మిమ్మల్ని పూర్తిగా కార్నర్ చేశారు కాబట్టి అసలు నెక్స్ట్ టైము మీకు అవకాశమే ఉండదు అని వాళ్ళు, అంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నాయకులు కావచ్చు, అయిపోయింది భూమన కరుణాకర్ రెడ్డి గారు మేము వాళ్ళని కార్నర్ చేసేసాం లడ్డు విషయంలో అనేది, భూమన అభినయ్ రెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళదేం లేదు ఇంకా తిరుపతిలో అనేది వాళ్ళ వాదన. దీనికి మీరేమంటారు? డోంట్ యూ థింక్ యువర్ కార్నర్డ్ ఇన్ తిరుపతి లడ్డు ఇష్యూ? నో నాట్ అట్ ఆల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ అంశంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మొదటి 2-3 రోజులు ఒక పెద్ద అపవాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి మొత్తం అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి మాట వాస్తవమే. కానీ దాన్ని సమర్థవంతంగా కరుణాకర్ రెడ్డి గారి చర్య తిప్పి కొట్టింది. ఇంకా తనంతాను ఆయన నేను సనాతన హిందూవాదిని, అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని ఆయన ప్రకటించుకున్నారు. బానే ఉంది. An unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. If I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken
in my life when I was at the age of 21 in the same Tirupati. అంటే ఇవన్నీ కూడా నేను కాసేపు ఆయన గురించి మాట్లాడతాను. నాకెందుకు ఆయనలో ఒక ఇంపల్సివ్ బిహేవియర్ కనపడుతుంది. ఏది అప్పటికి ఆ క్షణానికి అనిపిస్తుందో దాన్ని భుజాన్ని వేసుకుంటాడు. అసలు జనసేన పార్టీ విధి విధానాల గురించి 2014లో ఆయన ప్రకటించినప్పుడు అందరూ ఈయనకు ఈ వామపక్షవాదులతో శైలవగలిగినటువంటి ఆలోచన భావజాలం ఇవన్నీ ఉన్నట్టుగా అనుకున్నారు. నిజానికి వామపక్షవాదులు కూడా ఒక ధ్రువతార నింగి నుంచి కిందికి దిగింది, ఇంకా మనకు తిరిగేలేదని అనుకున్నారు. ఆయన అనౌన్స్ చేశాడు, వెంటనే బీజేపీతో పొత్తున్నటువంటి పార్టీకి మద్దతు ఇచ్చాడు, మళ్ళీ బీజేపీని తిట్టాడు, మళ్ళీ ఒంటరిగా పోటీ చేశాడు, మళ్ళీ బీజేపీ సంకనెత్తాడు. వామపక్షవాది అభ్యుదయవాది అయినటువంటి నువ్వు ఒక్కసారిగా సనాతని హిందూ ధర్మాన్ని నువ్వు ముందుకి ఎలా ఎత్తుకోగలిగావు? అంటే మీలో ఆ ఇంపల్సివ్ బిహేవియర్ లేకపోతే ఇది సాధ్యపడుతుందా? నేను వేల పుస్తకాలు లక్షల పుస్తకాలు చదివానని గొప్పగా చెప్పుకుంటాను. పుస్తకాలు చదవడం కాదండి, దాన్ని ఆకలింపు చేసుకోవాలి. ఇప్పుడు జలియన్ వాలా బాగ్ మీద ఉధమ్ సింగ్ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది, రూదర్ఫోర్డ్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. కరెక్ట్. ఉధమ్ సింగ్ పుస్తకం చదువుతున్నంత వరకు నేను అసలు ఇంకా నాకంటే గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఉండడు, నేను అప్పుడు పుట్టుంటే అందరినీ చంపేసి ఉంటాను, అది ఇది అన్నంతగా ఆవేశపడిపోయి రూదర్ఫోర్డ్ పుస్తకం ఎత్తంగానే ఇది నిజమే కదా, వాళ్ళందరినీ కాల్చి చంపుండాలి కదా, సామ్రాజ్యవాదానికి తిరుగుబాటు వీళ్ళందరూ ఎలా వచ్చి ఉంటారు అని మాట్లాడితే అలాంటి ధోరణి నాకు కనపడుతుంది. అంటే అఫ్కోర్స్ ఆయన అలా ఈ అంశంలో మాట్లాడతారన్న నా ఉద్దేశం కాదు, అర్థమైంది. ఎగ్జాంపుల్ అంత తేడా ఉంటాయి ఆయన మాటలు. సో ఆయన మాటల కారణంగా మేము కారణాలు అవ్వడం ఏంటండి? సో డు యు థింక్ యు స్టిల్ హోల్డ్ ద సేమ్? నో అబ్సల్యూట్ గా ఈసారి జరగబోయేటటువంటి ఎన్నికల్లో మేము కొన్ని తప్పులు ఉండొచ్చు, మేము వాటిని కరెక్ట్ చేసుకుంటాం, ప్రజలకు మరింత దగ్గర అవుతాం. ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉందండి, ఆ తప్పుల్ని ప్రజలకు విడమర్చి చెప్తాం. మా ప్రభుత్వం ఎంత మేలైనటువంటి సంక్షేమ పాలన అందించింది, సరే మీరు కోరుకున్నటువంటివి జరగకపోగా వాటి మీదే కదా మీ కోపం అంతా కూడా, వాటిని మేము కరెక్ట్ చేసుకుంటాం అన్నటువంటి కన్విన్సింగ్ స్టేట్మెంట్స్ తో ప్రజల్ని కన్విన్స్ చేసి మళ్ళీ మేము అధికారం. అలా కన్విన్స్ చేయాలంటే 2014 నుంచి 19 దాకా, లేకపోతే 19 నుంచి 24 దాకా మీ నాన్నగారు ఆ నియోజకవర్గంలో చేసిన పనులు మాట్లాడాలి. మీ నాన్నగారు కానీ లేకపోతే మీరు ఇందాక చేసిన ఒక పక్కన పెడితే, అసలు కరుణాకర్ రెడ్డి గారు అంత ప్రజారంజకమైన పాలన ఆ నియోజకవర్గంలో అందించారు మీరు అనుకుంటున్నారా? ఏంటండి మీరు తిరుపతిలో 22A కింద దాదాపుగా 7,500 ఆస్తులు పైగా అటాచ్ అయ్యాయి. 30-40 ఏళ్లుగా పోరాటం జరుగుతుంది వాటిని ఆ 22A కింద నుంచి విముక్తి చేయించండి అని కరుణాకర్ రెడ్డి గారు చేశారు. ఏంటి 22A? ఈ 22A అంటే నిషేధిత జాబితాలో పెడతారు. ఈ స్థలాలు రిజిస్ట్రేషన్లు కాకూడదు. అంటే తిరుపతిలో తాతయ్య గుంట దేవాలయం ఉంది. తిరుపతి మొత్తంగా కుంటలు ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు 40-50 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఏ కుంటలు లేవు, అవన్నీ కూడా నివాస ప్రాంతాలుగా మారిపోయాయి. ఒక చట్టం ప్రకారం ఇంకా ఏమాత్రం నీటి వనరుగా ఉపయోగంలో ఉండనటువంటి కుంటలను నివాస ప్రాంతాలుగా మారి ఉన్నట్లయితే వాటిని 22A జాబితా నుంచి తొలగించవచ్చు. ఓకే. అలా 7,500 కుటుంబాలకు ఊరట కల్పించారు కరుణాకర్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటటువంటి 9,000 మంది ఎంప్లాయీస్ 40 ఏళ్ల కలండి, వాళ్ళకి ఇంటి స్థలాలు కావాలి, వాటిని తీసుకొచ్చారండి. శాంక్షన్ అయినాయండి అవన్నీ కూడా 9,000 మందికి. కొండన స్థానిక వ్యాపారస్తులు స్థానికులు ఉంటారు, వాళ్ళు తరతరాలుగా కొండనే నమ్ముకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ షాపులు అవన్నీ ఉంటాయి, ఒక షాపును ఒకళ్ళు కొంటారు, ఇంకోళ్ళు అమ్మేస్తూ ఉంటారు. ఆ నేమ్ చేంజెస్ కాకుండా ఉండేటివి 2,500 మంది నేమ్ చేంజెస్ అంటే హక్కును కల్పించారు. అంటే ఈ ఆస్తి ఇంకా తమదిగా చట్టబద్ధతను కల్పించినటువంటి వ్యక్తి కరుణాకర్. మీరు అన్ని థౌజండ్స్ లో చెప్తున్నారు. అవునండి, నేను ఈ అంకెలన్నీ కూడా నిజం.
మీరు తిరుపతిలో ఉన్నటువంటి ఈ సంబంధిత ప్రజల్ని అడిగితే కరుణాకర్ రెడ్డి గారు ఇవి చేయలేదని అంటే నేను రాజకీయాలు ఆపేస్తాను. Are you మేము sure? ప్రౌడ్గా నేను చెప్తున్నాను. నేను 40 ఈ రోడ్లను మేము 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 స్లిప్వేలు, 8 ఫ్రీ లెఫ్ట్లు, 9,000 మందికి 9,000 మందికి ఇళ్ల జాబులు, ఇళ్ల పట్టాలు ఇప్పించండి. ఇవన్నీ అక్షర సత్యం. తిరుపతిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్, ఎస్, అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పునాది వేయబడింది. అది నిర్లక్ష్యానికి గురైతే కరుణాకర్ రెడ్డి గారు వెంబడించి వెనకపడి సకాలంలో దాన్ని పూర్తి చేశారండి. పెద్ద ఫ్లైఓవర్ అది. మేము చెరువులు బాగు చేసామండి. ఇలాంటిది కరుణాకర్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే నేను ఒప్పుకోనండి. ఆయన ఏం చేయలేదు అని అంటే. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీలో కొన్ని వందల సంస్కరణలు తీసుకొచ్చారు. దళిత గోవిందం, ఎస్విబిసి, ఇవన్నీ కరుణాకర్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్. ఎస్విబిసి ఈరోజు ఎంత ప్రాశస్త్యాన్ని పొందినటువంటి భక్తి ఛానల్ గా విరరాజిల్లుతుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరెక్ట్. సో అన్ని పనులు చేసిన కరుణాకర్ రెడ్డి గారి వారసుడిగా వచ్చిన మీరు దాన్ని చెప్పుకోలేకపోయారా ఎలక్షన్స్లో? అందుకే ఓడిపోయారా? మట్టికి వాటన్నిటిని కూడా మేము చాలా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. నేను అందుకే మిమ్మల్ని మీకు చాలాసార్లు చెప్పాను మన ఇంటర్వ్యూలో. మీరు ఆ పాత రికార్డ్స్ ఒకసారి చూస్తే ఆ విజువల్స్, రోడ్లు ఎలా మారాయి ఏంటి, ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. కాకపోతే పోయిన 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి తీరు, వాటి మీద ప్రభావం చూపినటువంటి అంశాలు స్థానికంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటివి అయితే కావాలి. ఒక వైడర్ స్కేల్లో ఇంపాక్ట్స్ అన్ని కూడా ఆ ఎలక్షన్ మీద పడ్డాయి. అది యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను విపరీతంగా నమ్మడం కారణంగా అయి ఉండొచ్చు. ప్రజలు కూడా ఆ మార్పును వెనువెంటనే కోరుకుంటున్నారు. మనకు గత 2-3 ఎలక్షన్లు చూసుకుంటే మనం కూడా తమిళనాడు లాగా ఎక్కడ తయారైపోతాం అన్నట్టు ఆ మ్యాండేట్ ని మేము అంగీకరిస్తున్నాం. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మా లోపంగా మేము భావించడం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు జీవిత కాలానికి సరిపడగల ఆత్మసంతృప్తి నేను డిప్యూటీ మేయర్గా ఉండి నగరాన్ని మార్చగలిగాను అన్నది మిగిలింది. కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులకు నాంది పలికినటువంటి వ్యక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారు. అందులో అనుమానం లేదు. ఈరోజు గెలుపోవటములు సహజం కదండి. వైఎస్ఆర్సీపీని నాన్ హిందూ పార్టీగా ప్రొజెక్ట్ చేస్తూ కమ్యూనల్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో మొదలైనవి అనేది మా భావన. మీరు దీన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? అంటే ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, ఈ కూటమి పార్టీ ఇవన్నీ కూడా వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టి వేస్తే ఆ స్పేస్ని ఈ కూటమిలో ఉన్నటువంటి ఏదో ఒక పార్టీ ఆక్రమించాలనుకుంటున్నటువంటి మాట వాస్తవం. అందులో భాగంగా మతం అనేటటువంటి అతి సున్నితమైనటువంటిది, కులాలు అనేటటువంటి సున్నితమైనటువంటి అంశాలను తీసుకొని చెడుని చెప్పగా జనంలో ఎక్కించగలిగి జనం మెదళ్లను మార్చి మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎరేజ్ చేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చిన మాట వాస్తవం. కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఇంపాక్ట్ ఈ రాష్ట్రం మీద చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆయన ఓడిపోయినప్పటికీ 40% ఓట్ షేర్ ఆయన వైపున ఉంది. మీరు ఎంత కమ్యూనల్ రాజకీయాలు చేయాలని అనుకున్నా మీరు చేసేటటువంటి పనులను జనం కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండాలిగా. 1 సంవత్సరానికే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకతను మీరు ఎలా మూటగట్టుకున్నారు? మీ వ్యతిరేకతలు ఇంత పెద్ద ఎత్తున ఉండగా కేవలం కమ్యూనల్ యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రూపు లేకుండా చేయాలని అనుకోవడం మీ అవివేకం అవుతుందని నేను అనుకుంటున్నాను. అభినయ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక కుల వివక్ష జరిగింది. దాన్ని కలెక్టర్ కావచ్చు, ఆ జిల్లా ఎస్పీ కావచ్చు, ఆ దగ్గరలో ఉండే లోకల్ పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అణచివేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక చిన్న కేసు, ఒక దళితుడిని ఒక మాట, నువ్వు ఇలాంటి కులంలో పుట్టావు అని ఒక మాట తిడితే ఒక చట్టమే చేశారు దాని గురించి. అట్లాంటి
అట్రాసిటీస్ జరగకూడదని. అలాంటిది ఒక మొత్తం వర్గాన్ని, ఒక మొత్తం దళిత వర్గాన్ని అక్కడ బహిష్కరిస్తే ఇంకొక వర్గం అని చెప్పని అనొద్దని నా అభిమాన నటుడే చెప్తాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్. సో వర్గాలను కూడా అనను నేను. మాల కులాన్ని మొత్తాన్ని, కాపు కులం అక్కడ బహిష్కరిస్తే ఇక్కడ ఆ కాపుల్లో ఉన్న కొంతమందిని అనాలి మనం. ఎందుకంటే అందరూ కూడా అట్లా చేయమని చెప్పరు, వాళ్ళల్లో కూడా అందరూ ఎదవలు ఉండరు కదా. సో అట్లనే వీళ్ళని బహిష్కరిస్తే దాని గురించి అసలు ఉప ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది మనువాదం ఎఫెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే అసలు వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే ఆయన సనాతన హిందూవాదిగా ప్రకటించుకున్న తర్వాత మనువాదాన్ని కూడా తలకెక్కించుకున్నారేమో. మనువాదం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా సమాజాన్ని వర్గాలుగా విభజించమని, కుల నిచ్చెనలు ఉండాలని మనువాదం కోరుకుంటుంది. అందులో భాగంగానే ఈయన మౌనవ్రతాన్ని ఆచరిస్తున్నారేమో అని అనిపిస్తుంది ఈ అంశం మీద. ఎంత దారుణం అండి ఇది. మనకి 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఓ కులాన్ని మొత్తము బహిష్కరించి మీరు మా దగ్గరికి రావద్దండి, మేము మీకు అమ్మము, మీ దగ్గర నుంచి మేము ఏ సర్వీసెస్ మేము పొందము అని కొందరు మాట్లాడగలిగారంటే వాళ్ళకి ఎంత ధైర్యం అండి. అంటే మన రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి భద్రత హక్కు అట్రాసిటీ చట్టం. వారిని అవమానించిన, వారిని అణచివేతకు గురి చేసిన వారి మీద అట్రాసిటీ కేసులు అన్నవి పెట్టాలి. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గంలో దళితుల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించినటువంటి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? నేను ఈ మధ్యన కూడా ఎప్పుడో స్టేట్మెంట్ చూశాను, అసలు కుల తారతమ్యాలు ఉండకూడదు, ఏ కులమైనా ఇంకో కులాన్ని దూషించకూడదు అని సూక్తులు మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు పరదాల వెనకాల ఉండిపోతున్నాడు? ఎందుకు ముందుకు రాలేకపోతున్నాడు? లేదు, ఈ మనువాదం ఎక్కినట్టుగా ఉందండి ఆయనకి. బాగా బయటికి రావాలి పవన్ కళ్యాణ్ గారు. మీరు వస్తేనే నాయకుడిగా నిలబడగలుగుతారు. ఈ మతోన్మాద రాజకీయాలను మీరు ఆకలింపు చేసుకుంటే అది మీ ఎదుగుదలకు కూడా చాలా చేటు చేస్తుంది. మీ ఎదుగుదల ఎలా ఉన్నా సమాజాన్ని మొత్తం ఛిద్రం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించి ఇప్పటికైనా వాళ్ళ పట్ల ఇంత నీచంగా వ్యవహరించినటువంటి వాళ్లకు శిక్ష పడేటట్టుగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి మీరు పూనుకోండి. దాని తర్వాత మీ ఇష్టం. అసలు దాని మీద ఒక మాట కూడా ఏం లేదు. ఆయన మాట్లాడలేదు. అంటే ఆయన మాట్లాడకపోవడమే దీన్ని సమర్థించినట్టు అవుతోంది కదా. కరెక్ట్. మీరు కనీసం మీ పార్టీ వాళ్ళని పిలిచి తప్పయ్యా ఇది ఏంది అని మాట్లాడినటువంటి ఘటనే లేదే. ఒక కేసే లేదు, అసలు ఎఫ్ఐఆర్ లేదే. అసలు మాట్లాడడం ఏంటండి? తప్పు ఎవరు చేసినా, ఆఖరికి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా మీరు పవన్ కళ్యాణ్ శిక్షించండి అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి అతను. అలాంటిది పైగా ఆ నరేష్ కుమార్ చనిపోయినటువంటి వ్యక్తి జనసేన క్రియాశీలక సభ్యుడు. మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇంత ఘోరమైన అవమానం జరిగితే మీరు ఒక సామాన్య దళిత కుటుంబానికి కానీ దళితులకు కానీ మీరు ఏం మర్యాద ఇస్తున్నట్టు ఆలోచించాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కావచ్చు, వెంకన్న స్వామి సన్నిధికి కావచ్చు, చాలా క్లోజ్గా మూవ్ అవుతున్న కుటుంబం మీదే ఎన్నో సంవత్సరాల నుంచి. అట్లాంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన మీరు భక్తులకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఈ రాజకీయాలు, ఈ హేట్రేడ్ రాజకీయాలు, లేకపోతే వెంకన్న స్వామి సన్నిధిలో జరుగుతున్న ఈ తొక్కిసలాటలు, చావులు, ఈ తిరుపతి లడ్డు అనే ఒక వ్యవహారం కావచ్చు, ఒక అబద్ధపు ప్రచారం కావచ్చు, ఇవన్నీ మీరు చూస్తున్నారు. అంటే కొన్ని సంవత్సరాలుగా మీరు ఆ దేవస్థానానికి ఐదర్ ఎస్ ఆర్ నో మీరైతే లింక్డ్గా ఉన్నారు, ఎమోషనల్లీ, ఫిజికల్లీ కూడా. మీరు అక్కడ ఈ కమ్యూనల్ పాలిటిక్స్ ఇప్పుడు మొత్తం తిరుపతి కేంద్రంగా చాలా రాజకీయాలు జరుగుతున్నాయి కదా. సో దీన్ని ఉపయోగించుకొని రాజకీయం చేద్దాం అనుకుంటున్న వ్యక్తులని చూస్తున్న ప్రజలకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? యాజ్ ఎ సెడ్, మతం అనేది చాలా సున్నితమైన అంశం. రాజకీయాల్లో అధికారాన్ని అందుకోవడానికి కానీ
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కానీ అత్యంత సులువైనటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది మత రాజకీయాలే. మతాన్ని వాడుకొని చేసేటటువంటి వాళ్ళు చాలా ఏళ్ల తరబడి అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండగలిగినట్టుగా చరిత్ర చెప్తుంది. కానీ ఏదో ఒక సమయంలో వీరి అధికారం పతనమైన తర్వాత చుట్టూ చూసుకుంటే వాళ్ళకేం ఉండదు. వీళ్ళను అనుకరించినటువంటి మన జీవితాల్లో విషాదకరమైనటువంటి మార్పులు వచ్చేస్తాయి. మనం కొట్లాడుకోవడం, మన పక్కన ఉన్నటువంటి మన ముస్లిం స్నేహితులను, క్రైస్తవ స్నేహితులను అనుమానించడం, సంబంధాలు తెగిపోవడం, మానవ విలువలు మృగ్యమైపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి తిరుమల తిరుపతి క్షేత్రాన్ని కానీ, మరో సింహాచలం కానీ, ఇంకో క్షేత్రం కానీ, ఇంకో క్షేత్రం, ఎక్కడ ఏది జరిగినా దాంట్లో నిజం ఎంత ఉందనే రీతిలో ఆలోచించాలి. హేతుబద్ధంగా ఉండండి. అవతల పార్టీ మట్టి చల్లాలనుకుంటుందా, నిజాన్ని వెలికి తీయాలనుకుంటుందా అనేది సూక్ష్మంగా గమనించండి. మీరు హేతుబద్ధంగా ఆలోచించగలిగితే చాలు. మత రాజకీయాలు కానీ, మత విద్వేషాలు కానీ మన ఎవరి మీద ప్రభావం చూపలేవు. మనం ఎప్పుడైతే ఒక భావోద్వేగానికి గురవుతాం, మతపరమైనటువంటి భావోద్వేగానికి గురవుతామో మన బుర్రలో పురుగు దూరినట్టు అవుతుంది. అది మనల్ని నిలకడగా ఉండనేది. దాన్ని వాడు వాడుకుంటాడు. రైట్. దానికి ఒకే ఒక పరిష్కారం, హేతుబద్ధమైనటువంటి ఆలోచన. నైస్. రైట్. దట్స్ ఆల్ అభినయ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా వ్యూవర్స్కి కానీ ఏమైనా అంటే మాకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు ఈ యూట్యూబ్ ఛానల్తో చాలా కాలంగా పరిచయం ఉంది. మీరు పరిచయం లేకపోయినా మీ ఛానల్లో పోస్ట్ అయ్యేటటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా నేను చూస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మన జనరేషన్ మరి ముఖ్యంగా ప్రశ్నించేటటువంటి గుణం చాలా తగ్గిపోతుంది. గతంలో మా తండ్రులు తాతల కాలంలో ఇంతగా మనం ఎంత బిజీగా ఉన్నామో వాళ్ళు అంత బిజీగా ఉండేవాళ్ళు కాదు. మనకెంత ఎంటర్టైన్మెంట్ ఉండేదో వాళ్ళకి అంత ఎంటర్టైన్మెంట్ ఉండేది కాదు. సామాజిక అంశాల మీద స్పందించేవాళ్ళు, సామాజిక స్పృహ ఉండేది, విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉండేది. ఆ కారణంగా ఎదుటివాడు తప్పు చేస్తే, ప్రభుత్వమే తప్పు చేస్తే ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీయడం కానీ, పోరాటాలు చేయడం కానీ వాళ్ళకి చాలా అలవాటై ఉండేది. మన తరంలో అది చిన్నగా మనం కోల్పోతూ వచ్చాం. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ప్రశ్నించగలగడం అన్నది మిగతా అందరినీ, మన తరంలో ఉన్నటువంటి ఆ ప్రశ్నించాలా వద్దా అనే తటపటాయింపు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఆదర్శంగా ఉన్నారన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రశ్నిస్తూనే ఉండాలి, తప్పుని ప్రశ్నించాలి, ఎక్కడ భయపడకండి. నాకు ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యన మనకు ఎదురయ్యేటటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే మన మానసిక స్థైర్యాన్ని తగ్గించడం కోసం కరెక్ట్ మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అని చాలా పరిపాటిగా జరుగుతుంది. వాటిని అస్సలు లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. నాకు గుర్తుండి 15 సంవత్సరాల క్రితం బరాక్ ఒబామా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటికి ఇంకా సోషల్ మీడియా మనకు ఇంత యాక్టివ్గా లేదు. ఒక ముసుగు వేసుకొని ఒకడు వచ్చి నన్ను, నా వ్యక్తిత్వం గురించి, నేను చేస్తున్నటువంటి పనుల గురించి ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నాడు. నాలాంటి వాళ్ళు అంటే ప్రపంచ రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, సినిమా స్టార్లు కానీ, హీరోయిన్లు కానీ మమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వాడు పలానా వాడని తెలిస్తే వాడి సిద్ధాంతం ఏంటి, వాడి భావజాలం ఏంటి, వాడు ఏ రకంగా వాడి నడక ఉందని కనిపెట్టి దానికి తగ్గ సమాధానాలు చెప్పగలిగేవాడు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ముసుగు వేసుకున్నటువంటి వాడి
ఇవేవి కూడా తెలియవు మనం, అనానిమస్. అస్సలు తెలియదు. కాబట్టి వాడి ఆలోచన అంతా ఒకటే, మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. కరెక్ట్. దానిని మనం దృఢంగా ఉంచుకోగలిగితే మాత్రమే మనం నిలబడగలం. లేదంటే మానసికంగా కుంగిపోయి మనం చెప్పాలనుకున్నటువంటి విషయాలను చెప్పలేక ఒరిగిపోతాం. నేను మీకు ఇచ్చేటటువంటిది మీరు నాకు ఎప్పుడైనా భవిష్యత్తులో ధైర్యం ఇవ్వాల్సింది. ఇటువంటి వాళ్ళ మాటల్ని లెక్క చేయకుండా ఇగ్నోర్ చేస్తూ పాయింట్ మీద ప్రశ్నలు వేస్తూనే అధికార పక్షానికి, అంటే మేము రేపొద్దున అధికారంలోకి వచ్చిన ప్రతిపక్ష పాత్రను మీరు ఇంతే సమర్థవంతంగా పోషించాలి. తప్పకుండా అధికార పక్షాన్ని దడ పుట్టిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అభినయ్ గారు. ఇట్ వాస్ వెరీ ప్లెజర్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. థ్యాంక్ యూ.